chapter 6 verse 48. John chapter 6 verse 48, a central text. విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు, విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు, జీవాహారం నేనే. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. మీ పితరులు ఐగుప్తులో ఉన్నప్పుడు వీళ్ళు మన్నాను తిని కూడా చనిపోయారు. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. ఓకే ఓకే, రాశారు కదా అందరూ. ఇప్పుడు నా వైపు ఈరోజు వాక్యం దేని గురించి అర్థమైపోయి ఉండాలి. దేని గురించి? జీవాహారము నేనే, బ్రెడ్ ఆఫ్ ద లైఫ్, బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని చెప్పి ఇంగ్లీష్లో భలే అన్నారు. మీకు ఫస్ట్ దాని అర్థం చెప్తాం. ఇంగ్లీష్లో ఏమని ఉంది? ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని ఉంది. తెలుగులోకి వచ్చేటప్పటికి ఏముంది? అక్కడ బ్రెడ్ అని అన్నాడు కదా, ఇక్కడ జీవపు రొట్టె నేనే అని అనాలి కదా. కానీ అది కాదు. వాక్యం చదువుతున్నప్పుడు ఒక పదాన్ని బట్టి దాని యొక్క ఆంతర్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారమ్మా. ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని అన్నప్పుడు, బ్రెడ్ అంటే ఇస్రాయేలు ఆ దేశాల్లో బాగా స్టేపుల్ ఫుడ్. ఇప్పుడు మనము వెస్ట్ బెంగాల్ వెళ్ళాం అనుకోండి, బంగ్లాదేశ్ వెళ్ళిపోయాం అనుకోండి, స్టేపుల్ ఫుడ్ ఏంటి అక్కడ? రైస్ అండ్ ఫిష్, వాళ్ళకి స్టేపుల్ ఫుడ్. ఇప్పుడు తమిళనాడు వెళ్ళిపోయాం అనుకో, ఇడ్లీ సాంబార్ స్టేపుల్ ఫుడ్. ఇప్పుడు కర్ణాటక వెళ్ళాం అనుకో, బిసిబళ్ళ బాత వాళ్ళు బాగా తినేది, అది వాళ్ళ స్టేపుల్ ఫుడ్. అట్లా స్టేపుల్ ఫుడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇదే వాక్యాన్ని కనుక హైదరాబాద్లో రాశారనుకో, అప్పుడు ఏసి అన్నాడు ఐ యామ్ ద బిర్యానీ ఆఫ్ లైఫ్ అని అంటాడేమో. ఎందుకంటే మన స్టేపుల్ ఫుడ్, మన పాపులర్ ఫుడ్ అది కాబట్టి. అలాగ ప్రభు ఆ మాటను వాడాడు. సో ఇంగ్లీష్లో బ్రెడ్ అనే అర్థము అంతా ఫుడ్ని చూపించే పదం. ఓకే, ఐ యామ్ క్లియర్. ఓకే, మన సెంట్రల్ టెక్స్ట్ వచ్చేటప్పటికి జీవాహారము నేనే. ప్రభువు నేను వెలుగును అన్నాడు, నేను వెలుగు అంటే ఓకే, మార్గం అన్నాడు ఓకే, సత్యం అన్నాడు ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి నేను జీవాహారం అంటున్నాడు కదా, ఇది జస్ట్ ఏదో కామన్ టర్మ్ లాగా ఉంది, అందరూ తినేదే కదా, పైపెచ్చు మన్నా కూడా తిన్నారని ఆయన పోలుస్తున్నాడు. ఇప్పుడు లాస్ట్ వీక్ కనుక మనం చూసుకున్నట్లయితే, అంతకు ముందు కూడా మనం చూసుకున్నట్లయితే, ప్రభువు తను సువార్త చేస్తున్నప్పుడు, ప్రభువు తనను గురించి తాను చెప్తున్నప్పుడు బాగా కంపేర్ చేసి మంచి టైంని ఎంచుకొని, మంచి సందర్భాన్ని ఎంచుకొని ప్రభువు ఆయన పని చేసేవాడు అనమాట. ఇప్పుడు నేను వెలుగునై ఉన్నాను అంటే ఆయన ఏ వెలుగునన్నాడు? అదేం పండగ? అప్పుడు ఏం పండగ? నేను వెలుగునై ఉన్నానని లాస్ట్కి వాక్యం విన్నాం కదమ్మా, అది ఏ పండగ అప్పుడు ప్రభు చెప్పేది? గుడారాల పండగ అప్పుడు ప్రభు చెప్తున్నాడు. గుడారాల పండగ అప్పుడు కరెక్ట్గా మందిరంలో ఆ ట్రెజరీ అనే పదం ఉంటుంది. కరెక్ట్ అక్కడ కూర్చొని ఆ మాట ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళు గుడారాల పండుగలో 40 సంవత్సరాలు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలు బయటకు వచ్చి నడుస్తూ ఉంటే, రాత్రి దేవుడు వాళ్ళకి అగ్నిస్తంభంగా ఉన్నాడు, పొద్దున వాళ్ళకి మేఘస్తంభంగా ఉన్నాడు. రాత్రి వీళ్ళు సంచారం చేసేటప్పుడు ప్రభు వాళ్ళకి అగ్నిగా వెలుగ్గా ఉన్నాడు. కాబట్టి అదే మాటని ఈయన ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఉపయోగిస్తున్నాడు. వాళ్ళు మూమెంట్ అనేది ఉండాలిగా. ఐగుప్తు నుంచి వచ్చాక అబ్రహాం చేసిన ప్రామిస్ని బట్టి వీళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు వీళ్ళకి రాత్రి కనిపించట్లేదు, రాత్రి చాలా చలేస్తుంది. డెజర్ట్ అంటే తెలుసుగా, డెజర్ట్ అంటే వేడని కాదు, పొద్దున వేడి ఎట్లా ఉంటుందో సాయంత్రం కానీ అంత చల్లగా అవుతుంది అనమాట. అట్లా కాకుండా కొన్ని కోల్డ్ డెజర్ట్స్ అంటారు, కొన్ని హాట్ డెజర్ట్స్ అంటారు. అది కానప్పటికీ వాళ్ళు వెళ్ళడానికి, వాళ్ళు వామ్త్గా ఉండడానికి ప్రభువు రాత్రిపూట్ల వాళ్ళకి వెలుగు స్తంభముగా, అగ్ని స్తంభముగా ఉన్నాడు. ఆ వెలుగునే ప్రభు ఇక్కడ వాడాడు. సో ఇప్పుడు మనం వింటున్న మాట ఏంటి? ఇవాళ వాక్యం చెప్పాలి బాబు. జీవాహారము నేనే. ఈ మాటలన్నీ మీరు గమనించారో లేదో, నేనే మార్గం అంటాడు, నేనే సత్యం అంటాడు, నేనే జీవం అంటాడు, నేనే వెలుగు అంటాడు. ఇక్కడేమంటున్నాడు? జీవాహారము నేనే. చిన్నప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు జనరల్గా బైబిల్లో అన్నిటికంటే చిన్న వర్షం ఏంటి? కన్నీళ్ళు విడిచాను అని అంటారు, అది ఇంగ్లీష్లో. తెలుగులో కనుక చూసుకున్నట్లయితే అన్నిటికన్నా చిన్న వర్స్ జీవాహారము నేనే అవుతుంది, ఈ తెలుగులో కనుక చూసుకుంటే. ఓకే, అలాగా. ఓకే, ఇప్పుడు మనం ఈ వాక్యంలోకి వెళ్దాము. ఓకే, విల్ గో టు హిస్టరీ. ఇప్పటికీ ఒక 1500 ఏంటి 3500 సంవత్సరాల క్రితం ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఉండినప్పుడు దేవుడు అబ్రహాం చేసిన ప్రామిస్ ప్రకారము, ఐగుప్తులో కాదమ్మా, మీకు ఒక దేశాన్ని వాగ్దానంగా చేశాను, నేను మిమ్మల్ని అందులోకి తోడుకొని వెళ్తాను. వాక్యంలో కూడా క్లియర్గా వాళ్ళని వెలుపలకు రప్పించెను అనే మాట ఉంటుంది, ముందుకు తీసుకెళ్ళాడు అని ఉండదు, వెలుపలికి రప్పించెను అనే మాట ఉంటుంది. వాగ్దాన దేశానికి వీళ్ళు వెళ్తున్నప్పుడేమో రాత్రిలో అగ్నిస్తంభంగా ఉన్నాడు, ఇదంతా చేశాడు కదా. 40 సంవత్సరాలు. మీకు యాక్చువల్గా తెలుసా, ఇప్పుడు వాళ్ళు ఉన్న విధోన ఏదో
పేరు ఉంటుంది వాళ్ళున్న ప్లేస్ నుంచి అసలు వాగ్దాన దేశానికి వెళ్ళడానికి 3 రోజులు పట్టింది. 3 days. 3 రోజులు ఎక్కడ, 40 సంవత్సరాలు ఎక్కడ. దేవుడు వాళ్ళని అంతా తిప్పించి దేవునికి డిసొబీడియంట్గా ఉన్న జనరేషన్ మొత్తం అక్కడ చనిపోయేటట్టు చేసి కొత్త సంతానాన్ని ప్రభువు వాగ్దాన దేశంలోకి తీసుకెళ్తాడు. ఆఖరికి మోషే కూడా వెళ్ళడు. ఎవరు వెళ్తారు? 2 వెళ్తారు, యెహోషువ, కాలేబు, వాళ్ళిద్దరు వెళ్తారు. ఓకే, కథ అది కానప్పటికీ 40 సంవత్సరాలు వీళ్ళు ఇట్లా నడుస్తున్నప్పుడు దేవుడు అబ్రహాము చేసుకున్న ప్రామిస్ను బట్టి వీళ్ళని తీసుకువెళ్తూ ఉంటాడు కదా. రాత్రి అగ్నిస్తంభంగా ఉంటాడు, నీళ్ళు ఇస్తాడు, ఇవన్నీ చేస్తాడు. 40 years దేవుడు వీళ్ళకి ఏం ప్రొవైడ్ చేశాడు తినడానికి? మన్నా అంటే అర్థం తెలుసా ఎవరికన్నా? అదేంటి మన్నా అనే పదానికి అర్థం అసలు అదేంటి వాళ్ళకి అర్థమయ్యేది కాదనమాట. అదేదో కొత్తిమీర గింజల్లాగా ఉండి వేఫర్స్, హనీ వేఫర్స్ ఉన్నట్టు, తెలుగులో భలే అప్పడం ఏదో అంటారు, ఆ టేస్ట్ ఉండేదంట మన్నా. వాళ్ళు ఐగుప్తులో నుండి వీళ్ళు వచ్చేటప్పటికు 40 సంవత్సరాలు వీళ్ళు బ్రతకడానికి వీళ్ళ జీవనాధారం మన్నాని దేవదూతలు తినే ఫుడ్ అని పోల్చారు. సో వీళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళు తినే ఆహారం మీద డిపెండ్ అయి ఉంది, మన్నా మీద డిపెండ్ అయి ఉంది. దాన్నే ప్రభు ఇక్కడ వాడుతున్నాడు. అంటే నేనేం అన్నానని చెప్పట్లా. మన్నా కూడా మీరు ఒకవేళ నిర్గమకాండము 16వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం, 16:4. యెహోవా మోషేను చూసి ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, ఆకాశములో నుండి మీకు ఆహారము కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని, వారు నా ధర్మశాస్త్రం నుండి అనుసరించి నడుతురో లేదని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెమో ఆనాడే కూర్చుకొనవలెను. ఏ రోజు మన్నా ఆ రోజే వీళ్ళు కూర్చుకోవాలి. దేవుడు ఏమంటున్నాడు? పైనుండి వీళ్ళకి ఆహారం ఇస్తాను అని అంటున్నాడు. ఇంగ్లీష్లో చదివితే బ్రెడ్ అనే పదం కూడా వాడారు అక్కడ. ప్రభువు ఆ సన్నివేశాన్ని చూసి ఇక్కడ అదే వాడుతున్నాడు. అప్పుడు ఏంటి తెలుసా? వాళ్ళు అరణ్యం మార్గంలో నడుస్తున్న రోజులు ఇవి. ప్రభువు న్యూ టెస్టిమెంట్లో యోహాను సువార్త, మీకు ఒకటి తెలుసా, మనకి 4 సువార్తలు ఉన్నాయి, మత్తయి, మార్కు, లూకు, యోహాన్. ఈ 4 సువార్తల్లో ఈ కథ ఉంటుంది తెలుసా? కథను అనాలో తెలియదు కానీ ప్రభువు ఈ 5,000 మందికి రొట్టెను పంచిపెట్టడము, జీవాహారము నేనే అనే కథ వి సీ దిస్ ఇన్ ఆల్ ద 4 గాస్పల్స్. యోహానే ఎందుకు స్పెషల్గా నేను తీసుకున్నానంటే అందరూ సువార్తలు ప్రభువు చేసిన పని మీద దృష్టి పెట్టి రాశారు. యోహాన్ ఒక్కడు మాత్రం ప్రభువు మీద దృష్టి పెట్టి ప్రభువు నోట్లో నుండి వచ్చే మాటలను ఇక్కడ రాశాడు. దట్ ఈస్ వై హీ స్పెషల్. వాళ్ళు అన్స్పెషల్ అని కాదు, వాళ్ళు స్పెషల్ కాదని కాదు. వాళ్ళకి యోహాను గారికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈయన ప్రభువును ఫోకస్ చేసి ప్రభు ఏం మాట్లాడుతున్నాడు, ప్రభువు నోటి ద్వారా ఏ మాటలు వచ్చాయో దాన్ని ఫోకస్ చేసి ఈయన రాశాడు. ఎలాగైతే ఐగుప్తు దేశంలో దేవుడు వీళ్ళకి 40 సంవత్సరాల పాటు ఆహారాన్ని కురిపిస్తాను అని వాగ్దానం చేశాడో, వాళ్ళు ఈ 40 సంవత్సరాలు ఎలాగైతే దాని మీదే ఆధారపడి జీవించారో దాన్నే ప్రభువు ఇక్కడ వాడుతున్నాడు. ఆమె క్లియర్? నేను వెలుగుని అన్నాడు. దేన్ని బట్టి అన్నాడు? వాళ్ళకి రాత్రి కాలంలో దేవుడు అగ్నిస్తంభంగా ఉన్నాడు కాబట్టి దాన్ని అన్వయించుకొని ఇక్కడ మాట్లాడాడు. ఇప్పుడేమో వీళ్ళు 40 సంవత్సరాలు బ్రతికింది మన్నా మీద. ఈ మన్నాని ప్రభువు, ఈ ఆహారాన్ని ప్రభువు నేనే జీవాహారమును నేనే అని అంటున్నాడు. యు గెట్ ద బ్యాక్గ్రౌండ్, రైట్? బ్యాక్గ్రౌండ్ ఇది. ప్రభువు ఆ కథని చూసి, కథని అనాలో తెలియదు కానీ ఆ స్టోరీ, ఆ పరిస్థితిని చూసి దాన్ని అనుకూలించి ప్రభువు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆమె క్లియర్? ఓకే, ఇప్పుడు వాక్యంలోకి మనం వెళ్దాం. జాన్ చాప్టర్ 6, మీరు జాన్ 6 ఓపెన్ చేసుకొని ఉండండి. అందులోనే జంప్ అటు ఇటు జంప్ చేస్తూ ఉంటాము. జాన్ 6:1-4. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. ప్రభువు కొండెక్కి వాళ్ళ శిష్యులతో కూర్చున్నాడు. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించింది. ఏం పండుగ? పస్కా. లాస్ట్ టైం వెలుగుని నేనే అన్నాడు. అదే పండుగ గుడారాల పండుగ. పస్కా పండుగ ఒకటి కాదు. గుడారాల పండుగ ఏమో వాళ్ళు గుర్తు తెచ్చుకోవడానికి మందిరం చుట్టూ కూర్చునేది. పస్కా అంటే వాళ్ళు ఐగుప్తు నుండి దాటారు కదా, మీకు ఈ మాసమే ఫస్ట్
ఫస్ట్ నెల అని చెప్పి దేవుడు అబీబు అనే నెలని ప్రతిష్ఠిస్తాడు. దాన్ని పాస్ ఓవర్గా వీళ్ళు చేసుకుంటారు. ప్రభువు యొక్క సువార్త, ప్రభువు యొక్క జీవితము, పబ్లిక్ లైఫ్ 3.5 సంవత్సరాలు సాగింది. ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన 3 పస్కా పండుగలను చూసుంటాడు. లాస్ట్ పస్కా పండుగ రోజు ఆయన చనిపోయింది కూడా. సో అలా ఆలోచించుకున్నట్లయితే పస్కా అనగానే వీళ్ళందరూ మందిరం దగ్గరికి వస్తారు. యూదులందరూ మందిరం దగ్గరికి వచ్చేటప్పుడు గుంపులుగా వాళ్ళు వస్తారు. ఎందుకు అని అంటే వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం ఏమో, ఎందుకంటే దూరంగా ప్లేసెస్ నుంచి వస్తారు కదా, వాళ్ళకి ప్రొటెక్షన్ కోసమో అలా అని వెళ్తారు. సో ఈ టైం అనేది, ఈ సందర్భము అనేది ఎక్కడుంది ఇప్పుడు చెప్పాలి. ఏ సందర్భం ఇది? పస్కా పండుగ రోజు ప్రభువు చెప్తున్న మాటలు ఇవి. లాస్ట్ వాక్యం మనం విన్నప్పుడు ఏ పండుగ? గుడారాల పండుగ. ఓకే, యూ షుడ్ నాట్ కన్ఫ్యూజ్. ఈ స్టోరీని మనం చూస్తున్నట్లయితే చిన్నప్పటి నుండి మనకు తెలిసిన స్టోరీ. ఈ 5,000 పీపుల్, ఈ 5,000 మంది ప్రభువుని వెంబడించి ఆయన వెంబడిస్తూ ఉంటారు. లాస్ట్ ఎక్కడో కూర్చునేటప్పటికి ప్రభువు వేరే సువార్తల్లో చూసుకుంటే ఆయన కారుణ్యంతో కదిలాడంట. కరెక్ట్ పదాలు అవి కాకపోయినా ఆయన చాలా దయతో వాళ్ళందరినీ చూసి పాప మీరు ఏం తింటారు అనే కథను మనం అందరం చూస్తాం. అప్పుడు ప్రభువు చూసి ఫిలిప్పుతో అంటాడు, ఫిలిప్పు వీళ్ళకి ఎక్కడ తీసుకొస్తాను ఆయన ఈ రొట్టె ముక్కలు, ఈ రొట్టెలు ఇవన్నీ ఎక్కడ తీసుకొస్తాము అని అంటాడు. ఫిలిప్ ఏమంటాడు? ప్రభువా మన దగ్గర ఏం తెలీదయ్యా అని అంటాడు. ఇంకొక సువార్తలో మనము ఓకే జాన్ 6:5 నుంచి చదవండమ్మా. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగాను. వీరు భుజించుటకు రొట్టెలు ఎక్కడి నుండి తీసుకువస్తాము అని ఫిలిప్పును అడిగాను. కానీ ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగి ఉండి, ఆయన సర్వజ్ఞుడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు ఆల్రెడీ తెలుసు. అయినా ఫిలిప్పును అడిగాడు. ఓకే, రీడ్ ఇట్. తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగ అడిగాడు. ఏం చేయడానికి అడిగాడంట? ఏం చేయడానికి? పరీక్షించడానికి ఫిలిప్పును దేవుడా ప్రశ్న అడిగాడు. ఓకే 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 చదువు 1 verse. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. దెనారము అంటే అర్థం ఏంటి? దెనారం అంటే తెలిసి ఉండాలి. ఒక మనిషి ఒక రోజు చేసే పనంతటికి ఇచ్చే కాయిన్ అంటారు, శాలరీ అంటారు. అది ఆయన ఫిలిప్ ఏంటో 200 దినారాలే 5,000 మందికి, అది 5,000 మంది పురుషులనే ఉంది అక్కడ. ఇంకా స్త్రీలు ఎంతమందో పిల్లలు ఎంతమందో తెలియదు మనకి. సో 200 దినారాలు ఎట్ సరిపోద్ది అనుకున్నాడేమో కూడా, అంటే సరిపోదని చెప్తున్నాడు. కానీ ఫిలిప్పుని అడగంగానే తను ఆలోచన చేశాడు. మనకి ఎప్పుడు చూసినా ఫిలిప్ విసి, ఇప్పుడు వరకు నేను చదివిన దాంట్లో విసి ఫిలిప్ ఇన్ నెగటివ్ షేడ్. ఎందుకో తెలీదు ఇప్పుడు. ఎందుకంటే లాస్ట్ టైం మనం విన్నప్పుడు వచ్చి చూడుడి అని చెప్పి ఫిలిప్ నికోదేదేమితో అని, తర్వాత ప్రభువా చూపించు ప్రభువా అని అంటాడు. వి సీ అట్ చేంజ్. ఆ ఫిలిప్ ఏమో దా వచ్చి చూడు, నజరేతులో నుండి మంచిది రాదంటావా, వచ్చి నన్ను చూడు అని అన్నాడు. అప్పుడేమో ప్రభువా మాకు చూపించండి అయ్యా ఆయన్ని అని అంటున్నాడు. హీ చేంజ్డ్. ఎందుకో మనకి నెగిటివ్ షేడ్లో ఎప్పుడు కనిపిస్తాడు. కానీ ఇక్కడ ఫిలిప్ గురించి మనం ఆలోచించుకున్నట్లయితే, నువ్వు నేనన్నా ఫిలిప్ ప్లేస్లో ఉన్నావు అనుకో, ఏం చేస్తాం? మనమే ఫిలిప్ ప్లేస్లో ఉన్నాం. మన ముందు ఒక 5,000 మంది ఉన్నారు, వాళ్ళకి తినడానికి ఫుడ్ లేదు. ప్రభు అడగంగానే ఏం చేస్తాం? ఆలోచన చేయవా? ప్రభు ఇది అవ్వదని చెప్పేసేవా నువ్వు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం భోజనాలు పెడుతున్నాం అనుకోండి, భోజనాలు వండుతున్నాము. ఇవాళ ఏదో ప్రేయర్ మీటింగ్ గ్రాండ్, నీ బర్త్డే భోజనాలు అన్నీ వండుతున్నావు. నువ్వు వచ్చే వాళ్ళకన్నా ఎక్స్ట్రాగా 10-20 మంది కొని పెట్టుకుంటావుగా. సో అట్లాంటి స్థితిలో ఉన్న మనని 5,000 మందిని ప్రభువు చూపించి వీళ్ళకి ఏం చేయాలయ్యా అని ఫిలిప్పుని అడుగుతున్నాడు. అక్కడే యోహాను సువార్తలో భలే ఉంటుంది. ఆయన ఏమి చెయ్యబోతున్నాడో ఆయనకు ఆల్రెడీ తెలుసు. ప్రభువు ఏం చేస్తాడో, ఇట్లా రొట్టెలు తీసుకుంటాడు, ముక్కలు చేస్తాడు, అందరికి పనిచేస్తాడు, అది ఆయనకు తెలుసు. అయినా ఫిలిప్పుని చూసి అడుగుతున్నాడంట. అంటే ఇప్పుడు జనరల్గా నేను అడిగాను అనుకో, ఏసే కాదు అక్కడ, నేను చూస్తున్నా చెర్రీ ఇంతమంది ఉన్నారు కదా చెర్రీ, ఏం చేద్దాం చెర్రీ అనగానే ఆలోచిస్తే అర్థం ఉంది. ఎందుకంటే నేనేం అంత పెద్ద మిరాకిల్స్ ఏం చేసేలా, అక్కడ ఏసై ఉన్నాడు. మనకి ప్రభువు చేసిన మిరాకిల్స్ అన్నిట్లో ఫస్ట్ మిరాకిల్ ఏంటి? నీళ్లను ద్రాక్షరసంగా చేశాడు. అప్పుడు వాక్యం చూసినట్టుంటే శిష్యులందరూ అక్కడ ఉండిరి అని ఉంటుంది. శిష్యుల్లో ఈయన కూడా ఒక ఆయనగా అది చూశాడుగా. అది చూసి ఇట్లా నీళ్ళని ఈయన ద్రాక్షరసంగా మార్చాడు కదా, వాక్యంలో ఉంటుంది రాళ్ళను కూడా రొట్టెలు చేస్తారు అని ఉంటుంది. సో రాళ్ళను కూడా చేసేయచ్చు కదా అని ఆలోచించలే. ఇప్పుడు నువ్వో నేనో మాట్లాడావు అనుకో, సంగతి వేరు. ఎందుకంటే మనకు తెలియదు ఎవరికి. అక్కడ
చరిత్రనే మార్చిన మనిషిని యేసుక్రీస్తుని అక్కడ నుంచోబెట్టి ఆయన ఏం చేయాలంటే పేతురు చాలాసార్లు అంటాడు, ప్రభువా నీకే తెలుసు కదా అని ఆయన మీదే తోసేసేవాడు పేతురు. ఇక్కడ ఫిలిప్ అది కూడా చేయలే. ఫిలిప్పులో నువ్వు ఉన్నావు, నేను ఉన్నా. వి ప్లాన్ థింగ్స్ కదా, వి ప్లాన్ థింగ్స్ ఎలా అవ్వాలో. ఇప్పుడు కొంతమంది ఉంటారు అసలు నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నేను ఏ స్టేజ్లో ఉండాలని చెప్పి లెక్కలేసేస్తూ ఉంటారు. నో, దట్ ఈస్ గుడ్, ప్రీ ప్లాన్డ్గా ఉండాలి కాదన్ను. కానీ ప్రభువు లాంటి వ్యక్తిని పట్టుకొని ఏంటి ఫస్ట్ మిరాకిల్ ఏంటి, నీళ్ళని ద్రాక్షారసంగా మార్చిన ప్రభువుని పట్టుకొని అది చూసే ఉంటాడుగా. అంత ఈ యోహాను సువార్త 6వ అధ్యాయం చూస్తూ ఉండంగానే రోగుల పట్ల ఆయన చేసిన సూచక్రియలను చూసి చాలామంది వెంబడించారు అని ఉంది. చాలామంది సూచక్రియలన్నీ చూసున్నప్పుడు అసలు ఫిలిప్పు శిష్యుడు కాబట్టి దగ్గరే ఉంటాడుగా, అన్ని మిరాకిల్స్ చూశాడు. వాటర్ ఇంటూ వైన్, నీళ్ళను ద్రాక్షారసంగా మార్చిన ఫస్ట్ మిరాకిల్ చూశాడు. బట్ హీ కుడ్ నాట్ ఆన్సర్. ఆయన కనీసం ప్రభువా నాకు తెలీదు, నీకే తెలుసు కదా, నువ్వు దేవుడు కదా, నీకు అన్నీ తెలుసు కదా, నువ్వు చేసేయగలవు కదా అనలా. పోనీ పేతురులాగా నాకేం తెలుసు మీకే తెలుసు ఆయన మీద కూడా తొయ్యలా ప్రభువా. అప్పుడే క్యాల్కులేషన్కి వెళ్ళిపోయి చాలామంది అంటారు, అదే వాక్యం చెప్తున్నప్పుడు పేతురుని అంట తమిళ్లో ముందు కొట్టా అంటారంటే, చాలా తొందరపడే మనిషి అని అంటారంట. ఫిలిప్ ఇంకా తొందరపడిపోయి ప్రభువా 200 దేనారాలు ఉన్నాయి, వీళ్ళకి ఏ ముక్కకి చాలవు ప్రభువా అని అంటున్నాడు. ఫిలిప్లో నువ్వు ఉంటావు, నేను ఉంటాం. వి ప్రీ ప్లాన్ థింగ్స్, దట్ ఈస్ గుడ్. కానీ వాక్యం ఏం చెప్పింది తెలుసా, గుర్రములను నమ్మడం కన్నా రాజులను నమ్మడం కన్నా యెహోవాను ఆశ్రయించుట మేలు అని అంటుంది. ఫిలిప్లో నువ్వు ఉంటావమ్మా, నేను ఉంటానమ్మా. కానీ వాక్యం చెప్పేది ఇంకొకలా ఉంది. సో ఇప్పుడు నువ్వు నేను ఉన్నావు అంటే సరే, కానీ ఆయన ప్రభువు చేసిన అంత పనిని చూసి కూడా, అంత సూచక క్రియలను చూసి కూడా ఆయన ఈజ్ ప్లానింగ్ సంథింగ్ అదర్, వేరేదేదో ఆయన ఆలోచించి మాట్లాడుతున్నాడు. ఓకే, ఇప్పుడు మనము ఇంకో లోపలికి వెళ్దాము. ఓకే, చాప్టర్ 6 verse 8 to 14. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, ఇంతమందికి ఇది ఏమాత్రం సరిపోవని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టాడని చెప్పాను. అప్పుడు అక్కడ గడ్డి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కూర్చున్నారని చెప్పి నెక్స్ట్ వర్సెస్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్స్. చిన్న పిల్లాడు ఆయన దగ్గర ఏమున్నాయంట, ఏమున్నాయి 5 రొట్టె. మనకేవో పాటలు ఉంటాయి వీబీఎస్లో బాగా పాడుకునే పాటలే. 5 loaves of bread, 2 small fishes అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ఒకవేళ ఆ చిన్నపిల్లడు లేడనుకో ఏమవుద్ది? చిన్నపిల్లాడు లేడు, స్టోరీని డిఫరెంట్గా చిన్నపిల్లాడు క్యారెక్టర్ని డిలీట్ చేసేద్దాం. ఇప్పుడు చిన్నపిల్లాడు లేడనుకో, రొట్టెలు లేవు, చేపలు లేవు, పిల్లాడు లేడు. అప్పుడు ఏమయ్యేది? మామూలుగా ప్రభు మనందరికీ తెలుసు కదా, రాళ్ళని తీసుకున్నాడు, తండ్రి రొట్టె చేసేయ్యా అని చెప్పి రొట్టెని ఇచ్చేసేవాడేమో. కానీ అక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా, ప్రభువుకి ఇవన్నీ తెలిసే ఫిలిప్పుని అడిగాడంట. ఫిలిప్పును పరీక్షించడానికి ఇవన్నీ ముందే తెలిసి ఫిలిప్పుని అడిగాడంటే ప్రభువుకి తెలుసు ఇది జరిగిద్దని. చిన్నపిల్లాడు లేకపోతే చిన్నపిల్లాడి గురించి మనం మాట్లాడుకోం, అంతేగాని ప్రభువు మనకు ఒక లెసన్ మనకి చెప్పడానికి ఆ చిన్నపిల్లాడిని చూస్తాం. ఇప్పుడు హీ హ్యాస్ 5 loaves of bread, 2 small fish. ఇప్పుడు నువ్వో నేను అదే గుంపులో ఉన్నావు అనుకో, అక్కడ ఏముంది, అంతమంది పురుషులు ఉన్నారు, 5,000 మంది పురుషులు అంటే వీళ్ళ నాన్న ఉండే ఉంటాడు, వీళ్ళ మమ్మీ ఉండే ఉంటుంది, అసలు స్త్రీలను అక్కడ లెక్కించలేదు కాబట్టి. కానీ ఆ మమ్మీ ఆ డాడీ ఆ పిల్లాడికి అది ఇచ్చారు కదా, అది ఆ పిల్లాడి దగ్గర పెట్టుకోలేరు. ఏం చేయాల? ఇప్పుడు నీ గురించి నా గురించి ఆలోచిస్తే నా ఆకలి మామూలుగా ఉండదు, మీ ఆకలి మామూలుగా ఉండదు. ఇంకా ఆడి చిన్నపిల్లోడు కదా, 5,000 మంది ఆ గుంపులో, అదే కరోనా టైం అంటే మాస్క్లు వేసి శానిటైజ్ చేసి సోషల్ డిస్టెన్స్ పెట్టి ఇంకొకరు తినకూడదాయే, మైకే శానిటైజ్ చేస్తాం 10 సార్లు. మామూలుగా ఆలోచించుకుంటా ఉంటే అంత స్థితిలో ఉన్నా కూడా ప్రభువుకి ఆంధ్రేయ ద్వారా ఆ అబ్బాయి ఇచ్చాడంట. మనందరికీ 10th క్లాస్లో దానశీలం అనే లెసన్ ఉంటుంది తెలుసా? దానశీలం
శివ చక్రవర్తి వాడు ఉంటాడు, వాముడుగా వాడు వెళ్తాడు, నాకు ఏదైనా కావాలంటే శుక్రాచార్యుడు వద్దు వద్దని అంటాడు, అయినా 3 అడుగులతో 3 లోకాలని ఆక్రమించేసి తీసేసుకుంటాడు అన్నట్టుగా. అందులో మనం ఆ లెసన్లో నేను చదివినంతవరకు అయితే అన్ని దానాల్లో గొప్ప దానం ఏంటి కదా? అమ్మయ్య, ఇందాక ఎవరో అవయదానం అని చెప్పాడు, ఎవరో ఉన్నాడు అగో అవయదానం అని చెప్పాడు. అవయదానం కాదు, ఎందుకు తెలుసా? ఇప్పుడు రక్తదానం చేసామనుకో ఓకే అయిపోద్ది, అన్నదానం పెడితేనే ఏమవుద్దంట, చాలు అని అంటారంట. అంటే ఆ లెసన్కి ఉన్న మోరల్, నువ్వు ఒకవేళ ఒక మనిషికున్న ఆకలిని నువ్వు తృప్తిపరిచావు అనుకో, అప్పుడే ఆయన చాలు అని అంటాడంట. నువ్వు అవయదానం చేయి, అసలు ఎక్కడికి వెళ్తుందో నీకు తెలీదు, రక్తదానం చేయి ఎవరు తీసుకుంటాడో నీకు తెలీదు, అన్నదానం ఒక్కటే ఎవరికన్నా పెడితే చాలు అని చెప్పి తృప్తిపరిచే మాట, తృప్తి, ఓకే అమ్మయ్య చాలు థ్యాంక్స్ అండి అనే ఆ తృప్తి కలిగిన మాట అన్నం దానం చేస్తేనే వస్తుందంట. అన్నం అనగానే అక్కడ అర్థం తిండి అని. ఈ చిన్నపిల్లాడి దగ్గరికి మళ్ళీ వెళ్దాం. 5 రొట్టెలు ఉన్నాయి, 2 చిన్ని చేపలు అంట, భలే ఉంటుంది. ఆ పిల్లాడు ఆకలి అయిపోయేదేమో, ఇంత ఉండేవాడేమో లేకపోతే బక్కగా ఉండేవాడేమో మనకు తెలియదు. ఆ చిన్న అబ్బాయి తినేస్తుంటే ఆ అబ్బాయికి ఉన్న ఆకలి చచ్చిపోయేది అంటే ఆకలి తీరిపోయేది. ఆ అబ్బాయి అది చేయలే. దర్ ఇస్ సంథింగ్ టు లర్న్ ఫ్రమ్ దట్ లిటిల్ బాయ్. మనకి దానశీలం అనే లెసన్ ఉంది, కానీ బైబిల్లో దానశీలం ఎప్పటి నుండో ఉంది చూడండి. అబ్బాయి నీళ్ళు కాదు పట్టుకొచ్చింది, ఆహారం తీసుకొచ్చాడంట, తృప్తిపరిచే ఆహారం. ఎందుకంటే దేన్ని దానం చేసినా ప్రభు, ఇప్పుడు జనరల్గా ఎట్టుంటారు తెలుసా, ఎట్లా ఉంటారని కాదు కానీ ప్రభువు వీళ్ళందరినీ అదేంది చెయ్యి పెట్టి దెయ్యాలతో తోసేసినా పోనీ రోగాలను బాగు చేసినా అంట. కొన్ని ఊర్లో అయితే ఆయన్ని రాణించేవి కాదంట. కొందరేమో ఇతను బెల్జీబబ్ అనే ఆత్మతోనే ఈయన ఇవన్నీ చేస్తున్నాడని అనేవాళ్ళంట. ఏంటి ఆయన చేసిన మంచి పనులే, నీకు రోగం ఉందమ్మా, నేను బాగు చేశాడు దేవుడు, ఆయన ఎట్ట చేస్తే నీకెందుకు, అయినా కూడా ఆయనకు పేర్లు పెట్టే వాళ్ళు ఉన్నారు. కొన్ని ఊర్లో అసలు ఆయన రానిచ్చే వాళ్ళే కాదంట ప్రభువుని. కానీ ఇక్కడ వి సీ అ డిఫరెంట్ థింగ్. 5 loaves of బ్రెడ్ అనగానే మనం చెప్పుకున్నాం ఆహారము అది అని. ఆహారము అన్నదానం అని అనుకోవాలి. ప్రభువు దాన్ని తీసుకొని దేవునికి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. హీ బ్రోక్ ద బ్రెడ్, రొట్టెను విరిచి వాళ్ళ శిష్యులకి ఇచ్చి, శిష్యులు కూడా మీరు ఇరిచి పనిచేయండి అని చెప్పి వాళ్ళందరూ తృప్తిగా తిన్నారు అనే వాక్యము 6వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవమ్మా. వారు తృప్తిగా తినిన తరువాత, వారు ఎలా తిన్నారు? మనం వాక్యం చదువుతున్నప్పుడు కీర్తనకారుడు లేకపోతే సామెతలోనే ఉంటుంది, ప్రభువా నేను తింటున్నప్పుడు నాకు తక్కువ ఇవ్వద్దు, నా కోపం వచ్చి నేను తిట్టేస్తాయేమో, నాకు ఎక్కువ ఇవ్వద్దు, బాగా తినేసి నాకు కొద్దిగా గర్వంగా అయిపోయి నేను అనేస్తానేమో, నాకు ఎంత కావాలో అంత ఇవ్వు ప్రభువా అని ఉంటుంది. అంటే ఇప్పుడు జనరల్గా మనకి ఎక్కువ ఉండడం గొప్ప కాదు తెలుసా, తక్కువ ఉండడం తక్కువ కాదు, ఎక్కువ ఉండడం గొప్ప కాదు. నీకు ఎంత కావాలో అది ఉండడం, నువ్వు తృప్తి పొందేతనం ఉండడము, దట్ ఈస్ వాట్. ఇప్పుడు తృప్తి అనేది, ఇప్పుడు జనరల్గా నువ్వు తృప్తి పడతా వచ్చేసావని అనుకో, తృప్తి పడతా వచ్చేస్తే నువ్వు ప్రోగ్రెస్ అవ్వవు. ఇంత గోల్ నువ్వు పెట్టుకున్నావు అనుకో, అది ఫుల్ అయ్యాక నువ్వు తృప్తి చెందుతావు కదా, ఎదగవు పైకి. అందుకే ఏమంటావు తెలుసా, ఎయిమ్ ఫర్ ద స్టార్స్ యూ విల్ అట్లీస్ట్ రీచ్ ట్రీ టాప్స్. నువ్వు నీకున్న గోల్ని ఆ నక్షత్రంగా పెట్టుకుంటే కనీసం చెట్టుపై కన్నా ఎక్కుతావురా అని అంటారు. సో మీకున్న ఫోకస్ ఎక్కడ ఉండాలి? వేర్ ఇస్ యువర్ ఫోకస్? వాట్ ఆర్ యువర్ గోల్స్? ఎప్పుడు పైన ఉండాలి. గ్రేటెస్ట్ బెస్ట్ థింగ్స్, అన్నిటికన్నా గొప్ప విషయాలు అన్నట్టుగా నువ్వు అప్పుడు తృప్తి పడతా ఉంటే నువ్వు పెరుగుతూ ఉంటావు. దాట్ ఈస్ వెన్ యూ ఫీల్ సాటిస్ఫైడ్. మళ్ళీ దాని సినిమానికి వస్తే ఏది ఇచ్చినా నీకు సాటిస్ఫాక్షన్ అనేది ఇంకొకరి దగ్గర నుంచి ఉండదు. పార్టీ ఏ పార్టీ బి నువ్వు ఎన్ని ఇచ్చినా సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ అన్నం పెడితే వాడు ఎంత తిన్నా ఎప్పటికన్నా చాలు అని చెప్పి 2 తేపుతాడేమో తెలియదు, కానీ దాట్ ఈస్ వేర్ సాటిస్ఫాక్షన్ కమ్స్. ఈ చిన్నపిల్లాడు ఉన్నాడు కదా, వాడు వాడు తినేస్తుంటే కథ ఉండేది కాదు. ప్రభు ఏదో రాయిని తీసుకున్నాడు, తండ్రి దీన్ని రొట్టెని చేయని చెప్పి ఇచ్చేసేవాడు. నో. బైబిల్లో మనకు ఆ పిల్లాడు గురించి వచ్చిన కథ ఉంది.
దట్ ఈస్ హౌ స్పెషల్ ఈస్. నీకున్నది రొట్టె ఆహారం అని కాదు, నీకున్న టాలెంట్స్ ఉన్నాయి కదా, టాలెంట్స్. యూ హ్యావ్ టాలెంట్స్. దేవుడు ఎవరిని టాలెంట్ లేకుండా పుట్టించడు. నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు కాబట్టి వాట్ డస్ గాడ్ హ్యావ్? ఆయనకు సృజనాత్మకత ఉంటుంది, అంటే క్రియేటివిటీ. తెలుగులో ఉండేదిలే, అందుకే పదం గుర్తుంది నాకు. ఆయన క్రియేటివిటీగా ఉండి, ఆయన క్రియేటర్ అనే పదం అందుకే వాడతాం. ఆయన సృష్టించేవాడు. నువ్వు నేను సృష్టించలేకపోయినా ప్రతిబింబించగలం. ఆయన ఏం చేస్తాడో దాన్ని కాపీ కొట్టి మనం చేయగలుగుతాం. దట్ ఈస్ యోర్ టాలెంట్. ఇప్పుడు నేను మ్యూజిక్ కొడతా, అది నా టాలెంట్. మీరు పాట పాడతారు, అది మీ టాలెంట్. వాక్యాలు చెప్తారు, మీ టాలెంట్. సువార్త చెప్తారు, మీ టాలెంట్. స్వస్థపరుస్తారు, మీ టాలెంట్. ప్రతి ఒక్కరికి వాడి అవసరానికి అనుకూలంగా ఆత్మ అయిన దేవుడు మీకు వరాలు ఇస్తాడు అని వాక్యం చెప్తుంది. ఆ వరాలను ఆయన ఏమి కొత్తగా నేనో తీసుకురాలేదు. వాక్యం ఇక్కడైతే బైబిల్ ఉంది కాబట్టి దాన్ని చూసి ఆయన కొద్దిగా ఏమంటారు దాన్ని, కొద్దిగా గ్రహించి అబ్జర్వ్ చేసుకొని, ఓకే ఇట్లేంది వాక్యం ఉంది అంటే, నిద్రపోతే నొప్పులు తెలీదా ఏమో, దాన్ని ట్రైల్ వేసేటప్పుడు పడుకున్న వాళ్ళు కొట్టేవాడేమో. నిద్రపోతే దేవుడు ఏంటి ఎముకనే తీశాడు కదా, కొట్టేలేస్తానని చెప్పి కొట్టేవాడు ఏమో తెలియదు. దాన్ని చూసి దాని పట్ల ప్రభావితుడయ్యి ఆయన ఒక కొత్త కెమికల్ క్లోరోఫామ్ని కనిపెట్టాడు. ఇప్పుడు క్లోరోఫామ్ అనేది లేదని అనుకో, ఆపరేషన్లు ఎలా చేసేవాళ్ళు? కోసేసి ఏడ్చేసి నొప్పి. సో వన్ థింగ్ యువర్ టాలెంట్. చిన్న పిల్లవాడు, స్మాల్ కిడ్, 5 రొట్టెలు 2 చిన్న చేపలు అన్నట్టుగా చిన్న చేపలను భలే వాడాడు అక్కడ. దేవునికి నీ టాలెంట్ చిన్నదా, నీ టాలెంట్ పెద్దదా, ఆయన ఏం పట్టించుకోడు. ఆయన కోసం వాడగలిగే దమ్ము, ఆయన కోసం వాడగలే ధైర్యము నీకుంటే నేను వాడుకుంటాను. నేను ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలో దేవునికి తెలుసు. యోసేపు ఉన్న కోర్టు గురించి చదివాం. యోసేపు కోర్టు యాకోబు చేయలేదనుకో, వాళ్ళు అనలాలనేం అనరు. వాళ్ళు అనలేమనకపోతే ఈయనేమో ఐగుప్తుడిదే కొనేయడు, ఐగుప్తు కొనేయకపోతే ఐగుప్తు వెళ్ళడు, ఐగుప్తు వెళ్ళకపోతే ఫరో దగ్గర కలవడు, ఫరో కలవకపోతే అక్కడ ప్రైమ్ మినిస్టర్ అవ్వడు, ప్రైమ్ మినిస్టర్ కాకపోతే యాకోబు ఇందులోకి ఐగుప్తుకి రాడు, యాకోబు రాకపోతే అసలు నిర్గమకాండమే ఉండదు, నిర్గమకాండం లేకపోతే ధర్మశాస్త్రం లేదు, ధర్మశాస్త్రం లేకపోతే క్రీస్తు అవసరంలా. వన్ స్మాల్ కోట్, రంగురంగుల వస్త్రం అంట, 5 రొట్టెలు 2 చిన్న చేపలు అంట. యువర్ టాలెంట్, నీకు నాకు దేవుడిచ్చిన టాలెంట్, నీకు నాకు దేవుడిచ్చిన వరము ఎంత చిన్నదైనా, అక్కడ కరెక్ట్గా 2 చిన్న చేపలు అనే అన్నాడు. గాడ్ డస్ నాట్ ఆయన చిన్నదా పెద్దదా అంటే, మోషే కూడా అంట, మోషేకి మాట్లాడడం రాదంట, నత్తిగా మాట్లాడేవాడంట. దేవుడే వద్దన్నాడా, నీకు అహరోను పెడతాయ్యా అంటే అహరోను గొప్ప అయిపోయాడా మోషే కన్నా? కాదు కదా. అహరోను మిరియం ఒకసారి బాగా గొనుగుతారు మోషే మీద, అప్పుడు తెలుసా మిరియంకి ఏమవుద్ది, డెప్రెసివ్ వస్తుంది. విసి బైబిల్ వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే స్మాల్ థింగ్స్, బైబిల్లో ఉన్న నెగటివ్ క్యారెక్టర్స్ని బట్టి కూడా మనం ఏదైనా నేర్చుకోవచ్చు. నెగటివ్ క్యారెక్టర్స్ని బట్టి ఏమని నేర్చుకోవచ్చు, వాళ్ళలాగా ఉండకూడదని నేర్చుకోవాలి. వాక్యం చెప్తుంది. మనం వాక్యం లోపలికి వెళ్తూ ఉంటే, ఇప్పుడు ఫిలిప్పుని దేవుడు అడుగుతాడు కదా, ముందుకెళ్దాం. ఇప్పుడు ఆంధ్రే దగ్గరికి వచ్చాం కదా, కాకపోతే కొద్దిగా ముందుకెళ్దాం. మనిషి ఆలోచన ఎలా ఉంటుందా అంటే, ఇప్పుడు ఫిలిప్పుని అడిగితే క్వశ్చన్, యోహాను సువార్త ప్రకారం 200 దేనారాలు ఉన్నా వీళ్ళకేం చేయలేం బాబు అని అంటాడు. ఇదే కథను మనం లూకా సువార్తలో చదివితే అక్కడే ఉంటుంది తెలుసా. ఓకే చదవద్దు, 9వ అధ్యాయం 12వ వచనం దగ్గర చదవద్దు, కానీ అక్కడేముంటుందంటే, వీళ్ళందరినీ ఊరు పంపించేసి ఊరి దగ్గర ఉన్న షాపులు ఉంటాయి కదా అందులో కొనిపించేద్దాం ప్రభు అని అంటారు. అది ఎవరంటారు తెలియదు, కానీ 5,000 మంది పురుషులు అన్నారు అంటే 5,000 మంది స్త్రీలు ఉంటారు. పిల్లలు అప్పుడు ఒకరు కాదు కదా, 2 వద్దు 1 ముద్దు అన్నట్టుగా, ఒకరేం కాదుగా, ఎంతమంది పిల్లలు ఉన్నారో ఎంతమంది స్త్రీలు ఉన్నారో వీళ్ళందరినీ ఊరు పంపించేసంటే అక్కడ షాపుల్లో కొనుక్కొని తినేయాల్సిందని చెప్పి లూకా సువార్తలో ఈ కథలో అది ఉంటుంది. ఒకవేళ మార్కు సువార్త 6:37 వచనంలో చూసుకున్నట్లయితే అప్పుడు వాళ్ళు ఏమంటారు, తక్కువ డబ్బే ఉంది కదా వీళ్ళందరికీ ఎట్లా కొనగలము అని అంటాం. అంటే యోబు కూడా మాట్లాడుతున్నప్పుడు శోధన కలిగినప్పుడు నేను సువర్ణంగా మారాను అని అంటాడు. అంటే శోధన ఎలా వస్తుంది అని అంటే, ఒక మనిషి వాక్యం అన్నీ తెచ్చేసి మీకు అర్థం కానట్టు ఏం చేయదు. జనరల్గా ఆ పరిస్థితిలో నువ్వే ఉన్నావు అనుకో, ఏమంటావు, ఏం మాట్లాడుతున్నావు ప్రభా, ఇంతమందికి ఎక్కడి నుంచి తెస్తావు, మన్నాను మళ్ళీ కురిపిస్తావు నువ్వు.
కొంతమంది ఏమో ఊరు చుట్టుపక్కల ఊర్లన్నీ ఉన్నాయి కదా, ఈ జనసమూహాన్ని అందులోకి తీసుకెళ్తే షాపుల్లో కొంటారంటారు. కొంతమంది ఏమో 200 denarii ఉన్నాయి, వీళ్ళకి పూటకేందో మెతుక్కోడు రాదు అని అంటారు. కొంతమంది ఏమో డబ్బులే లేవు కదా అని అంటారు. ఆ కొంతమంది నువ్వు నేనే. వి అనలైజ్, ఇట్లా జరుగుద్దా, ఇట్లా చేయొచ్చా, ఇట్లా చేస్తే మనకు తర్వాత ఉంటాయా? అందుకే వాక్యం చదువుతూ ఉన్నప్పుడు యెహోవా ఈరే సమకూర్చు దేవుడుగా ఉన్నాడు అని అంటాడు. ఈ కథ ప్రభు ఈజ్ అ మిరాకిల్ వర్కర్, ఓకే. కానీ అక్కడ ఉన్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తెలుసా? వీళ్ళు ఏంటంట, చెప్పాను కదా, ఈ కథ స్టార్టింగ్ చూసుకున్నట్లయితే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇది ఎక్కడ ఉంటుంది? మన్నాను కురిపించే దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఐగుప్తు నుండి ఏ జనములోనైనాను ఎప్పుడునూ చేయని అద్భుతమైన కార్యాలు ఇశ్రాయేలీలందరూ చూసి కూడా మోషే అహరోనుల మీద గొనిగారంట. అవునా కదా? మోషే అహరోనుల మీద గొనుగుతూ ఉన్నారంట. వీళ్ళకి మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు ఆనియన్ ఉండేది, ఉల్లిపాయ ఉండేది, వెల్లుల్లిపాయ ఉండేది, పొమ్మోగ్రానైట్ ఉండేది, కుకుంబర్ ఉండేది, చికెన్ ఉండేది, మటన్ ఉండేది, మాకేం తెస్తున్నావు, మమ్మల్ని చంపేయడానికి తెచ్చావా అని అడిగేవాళ్ళంట. దేన్ని? ఏంటి? ఐగుప్తి నైలుని. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చారిత్రకంగా ఆలోచించుకుంటా ఉంటే సివిలైజేషన్ అనేది ఉంటుంది. సివిలైజేషన్ అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు ఒక మనిషి సివిలైజ్డ్ మ్యాన్ అంటే చదివి రాయగలిగిన లిటరేట్ మ్యాన్ అని అది కాదు. సివిలైజ్డ్ మ్యాన్ అని కూడా కొద్దిగా అందరితో గుంపుగా ఉండి చదివి రాయగలిగిన వాళ్ళని సివిలైజ్డ్ పర్సన్సో లిటరేట్ పర్సన్సో అని అంటారు. జనరల్గా భూమి యొక్క సృష్టి నుంచి ఆలోచించుకుంటా ఉంటే ఈ సివిలైజేషన్ అన్నీ నదుల చుట్టూ జరిగాయంట. నది చుట్టే జరిగాయి. ఇప్పుడు అన్నిటికంటే ఫస్ట్ సివిలైజేషన్ ఏంటి? మెసపటోమియన్ సివిలైజేషన్ అంటారు. వాక్యం చదువుకుంటూ ఉన్నప్పుడు కూడా ఆదికాండం చూడంగానే వీళ్ళకి టిగ్రీసు, ఉఫ్రతీస్ నది మధ్యలో ఉన్న బాబేలు, ఇవన్నీ మెసపటోమియా అనే ప్లేస్. ఇప్పుడు మెసపటోమియన్ సివిలైజేషన్ అంటాం. ఇదేమిటి? యూఫ్రటీస్ నది ఇంకా టిగ్రీస్ నదులను ఆనుకొని ఉన్న సివిలైజేషన్. అలాగే ఇప్పుడు సెకండ్ మోస్ట్ ఓల్డెస్ట్ అంటే మన ఇండియన్ సివిలైజేషన్. ఎక్కడ? హరప్ప, మొహంజదారో అని చెప్పి ఇండస్ అనే నది ఉంటుంది కదా, ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. ఆ నదిని బట్టి సివిలైజేషన్ ఇక్కడ పెరిగింది. అట్లాగే థర్డ్ ఓల్డెస్ట్ వచ్చేటప్పటికి ఈజిప్టియన్ సివిలైజేషన్. ఇప్పుడు మనం వాక్యం చదువుకున్నప్పుడు ఐగుప్తీయులందరూ బాగా డిపెండ్ అయిన నది పేరేంటి? నైలు నది. ఈ ఇశ్రాయేలీలందరూ దేవుడు నైలు నదిని రక్తంగా మార్చినప్పుడు ఎవరో తాగలేకపోయారు అనేది చూశారు. ఎవరో తాగలేదు. అట్లా వీళ్ళ జీవనాధారమే దెబ్బతినిపోయింది. దేవుడు వీళ్ళకి ఆహారం లేదు, నీళ్లు లేవు, ఫస్ట్ వీళ్ళు వాడడానికి నీళ్ళు లేవు, వీళ్ళ సరఫరానంతా ఆపేసిన దేవుణ్ణి కూడా వీళ్ళు చూసి గొనుగుతున్నారంట, మాకేం లేదు అని. ఆయనని నమ్మారా? ఆయనని విన్నారా? ఆయన ఇట్లాంటి దేవుడు అని వాళ్ళు చూసి కూడా ఏ జనములో లేని అద్భుతమైన కార్యాలు మీ పట్ల చేస్తానని చెప్పి దేవుడు వాళ్ళ జీవనాధారమైన నైలు నదినే రక్తంగా మార్చిన దేవుణ్ణి చూసి మాకు ఆహారం ఏం లేదా? ప్రార్థన చేసినట్టుందా? వాళ్ళని ప్రార్థన చేసినట్టుందా? అక్కడ వాళ్ళు ఏమైనా అడిగినట్టుందా? కనీసం గొణుగుతున్నారంట. మన వాక్యం వింటే గొనగడం సైతాన్ గాడి భాష అంట. గొణుగుతున్నారంట. ఇప్పుడు ఆ సందర్భాన్నే ప్రభు ఇక్కడ చూపిస్తున్నాడు కదా. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు తెలుసా? వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు కంటెంట్ అనే పదాన్ని వాడాడు. అంటే వాళ్ళు సరిపోయింది, తృప్తి పడ్డారు అనే మాటను మనం చూస్తున్నాం. ఇవంతా మనం ఫిజికల్గా చూసే బ్రెడ్ అనగానే ఫిజికల్గా చూసే ఫుడ్ ఐగుప్తులో చేసిన దాన్ని ఈయన ఇక్కడ అంటున్నాడు. మన వాక్యం అది కాదు. మన వాక్యం ఏంటి? జీవాహారమును నేనే అని అన్నాడు. మనం వాక్యంలోకి డీప్గా వెళ్తా ఉంటే జాన్ 6:30-35 ఒకసారి 30-35. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? అట్లయితే నేను నిన్ను చూసి విశ్వసించుటకు ఏ సూచక క్రియ చేస్తున్నావు? ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించెను అని. పరలోకము నుండి ఆహారము ఆయన వారికి అనుగ్రహించనని రాయబడినట్టు మన పితరుల అరణ్యంలో మన్నాను భుజించరని ఆయనతో. రాయబడినట్టు అంటే వాళ్ళు దేన్ని చూస్తున్నారు? మన్నాను బట్టి ఓల్డ్ టెస్ట్మెంట్లో రాయబడిందే ఈయనకు మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. ఓకే, కంటిన్యూ. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడి నుండి వచ్చు అని అన్నాడు. ఒకసారి రాసి పెట్టుకోండి. వీ విల్ టాక్ అబౌట్ దాట్ లేటర్. పరలోకము నుండి
కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదమ్మా, అక్కడ నుండి వచ్చు ఆహారము నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. దేవుడే మీకు ఆహారాన్ని ఇచ్చాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళందరూ ఓల్డ్ టెస్టిమెంట్లో మోషేని చూసి ఏం చేశారంట, గొనిగారు అని ఉంది. వీళ్ళు ఎంతైనా ఆలపిల్లగా ఎంత తృప్తిపడి ఉన్నా కూడా వీళ్ళు ఆయన ఏం అడుగుతున్నారు, ఏమైనా కొత్తది చేసావేంటి నువ్వు, ఏమన్నా కొత్తదేం చేసావా, మాకు ఓల్డ్ టెస్టిమెంట్లో మోషే ఇవన్నీ పంచాడం లేదా అంటే ప్రభు కరెక్ట్ చేస్తున్నాడు, మోషే కాదమ్మా దేవుడు ఇచ్చాడు. సరే ఎట్లయినా మోషే ద్వారా దేవుడు ఇచ్చాడు. అంటే వాళ్ళు గొనిగారు అని ఉంది, వీళ్ళు వాళ్ళ సంతానమేగా, అంత గొనగకపోయినా వీళ్ళేం సాటిస్ఫై అవ్వలా, దాన్ని చూసి తృప్తి పొందారు అని అక్కడ ఉంది. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి అన్న కొత్తది చేసావా నువ్వు అని అడుగుతున్నారు. ద లార్డ్ ఈస్ కరెక్టింగ్. జనరల్గా ప్రభువు జీవాహారమును నేనే అనే పదాన్ని ఎందుకు వాడాడో తెలుసా? మనకి వాక్యంలో హెబ్రీలు రాసిన పత్రికలో చదువుకుంటాం, మనం పాట కూడా మోషే కంటే శ్రేష్ఠుడు అని చెప్పి ఆయన తను తాను ఇప్పుడు యూదుల దగ్గరికి వెళ్ళంగానే ఫస్ట్ వాళ్ళందరికంటే బాగా గౌరవించేది ఎవరిని? అబ్రహాం కరెక్ట్, సెకండ్ ఇస్సాకు యాకోబులు అందరూ ఆ బ్యాచ్ అబ్రహాం కిందకి వస్తారు, సెకండ్ మోషే. వీళ్ళు ఏసైనా అదే అడుగుతున్నారు, ఆయన కొత్తగా ఏం చేసావా? సరే ఆయన 5,000 మందికి తిండి ఏది లేకపోతే రొట్టెని తీసుకొచ్చి విరిచి దేవునికి ఏమంటారు దాన్ని, కృతజ్ఞతాస్తుతులు చేసి విరిచి 5,000 మందికి పంచిస్తే నువ్వేమైనా కొత్తది చేసావా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ జరిగింది కదా. ఇలాంటిదే కొద్దిగా డిఫరెంట్ అయినప్పటికీ ఆహారం వీళ్ళకి దేవుడు పరలోకం నుండి ఇచ్చాడు కదా అని చెప్పేసి ఈయన అంటుంటే, నువ్వు కూడా మోషే కంటే గొప్పేం కాదు, పోనీ మోషే అంత గొప్పవాడి ఏమో అని అంటే ప్రభువు ఆ మాటకి కౌంటర్ ఇస్తా, జీవాహారమును నేనే, మీ తాతలు మీ నాన్నలు మీ అందరూ మన్నా, సరే మీరే అంటున్న దేవుడు ఇచ్చిన మన్నాని తిని కూడా పోయారు కదా, నేను ఇచ్చే కాదు, నన్ను మీరు తింటే ఆ జీవాహారము నేనే, నన్ను మీరు తింటే మీకు ఇంకొకసారి నరకం కాదు, నిత్య జీవం మీకు ఉంటుంది అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. దాట్ వాజ్ వాట్ హీ వాజ్ కౌంటరింగ్. ఇప్పుడు ఆ పాయింట్ని చూస్తూ ఉంటే వాట్ డు వి అండర్స్టాండ్, ఏది అర్థం చేసుకుంటున్నాం? ఈ యూతులకి వాక్యం బాగానే తెలుసు. అంటే వాళ్ళు చిన్నప్పటి నుండే ఉంది కదా ధర్మశాస్త్రంలో, వాడు పడుకున్నా నుంచున్నా ఏది చేస్తున్నా దేవుడు చేసిన సూచక్రియలన్నీ చెప్పాలి. సో పోనీ అట్లాగైనా తెలుసు అనుకుందాం. వాళ్ళ ముందు ప్రభువు కనిపించి వీళ్ళు ఇప్పుడు ప్రభువు మాట్లాడుతున్న టైంకి మోషే చేసిన టైంకి 1500 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంత గ్యాప్లో కూడా వీళ్ళకి బాగానే గుర్తుంది. అంత గ్యాప్ ఉంది కదా, ఏదో కొత్త అప్డేటెడ్ వర్షన్ ఏమో అని అనుకుని కూడా వాళ్ళు చూడలా. నువ్వేమైనా కొత్తది చేసావా అని చెప్పి అంత తృప్తిపడి తిన్నా వాక్యం క్లియర్గా చెప్తుంది, వాళ్ళు తృప్తి పొందిరి అని ఉంది. ఐగుప్తీలు అది కూడా ఇశ్రాయేలీలు అది కూడా చేయలే, తృప్తి పొందిరి అని ఉంది. తృప్తి పొందినా ఆయనను క్వశ్చన్ చేస్తున్నారు, ఆయన కొత్తది చేసావా, నువ్వు మోషే కంటే గొప్పేం కాదు అంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్, నువ్వు చేసిందేం కొత్త కాదు, మోషే కంటే గొప్ప కాదు, మోషే అంత గొప్ప కూడా కాదు నువ్వు అని చెప్తే ఆయన అంటున్నాడు, మోషే కూడా మన్నాను తిన్నాడు కానీ చనిపోయాడు, నేను ఇచ్చే ఆహారము నేనే జీవాహారంనై ఉన్నాను, నన్ను మీరు తింటే నిత్య జీవం మీకు వస్తుంది అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. ఓకే, ఇప్పుడు దీన్ని మనము ఇంకొక విధంగా ఆలోచిస్తాం. సో ఇప్పుడు వరకు స్టోరీ విన్నాం, స్టోరీలాగా అంటే దీన్ని స్టడీ అని అనుకుందాం, దీన్ని వాక్యంగా కాదు. ఇక్కడ ప్రభు చెప్తుందే వాక్యం, దీని మీద ఇంకేం వాక్యం చెప్తాం, కానీ ఆయన చెప్తున్న మాటల్ని జస్ట్ కొద్దిగా స్టడీ చేసుకుంటూ ఉంటే వి సీ అ ప్యాటర్న్. కొద్దిగా త్వరగా ముగించడానికి నేను ట్రై చేస్తాను. వి సీ అ ప్యాటర్న్. 6వ అధ్యాయము 41వ వచనం ఒకసారి చదవండమ్మా. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని, నేను ఏమంటున్నాడు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము అని అంటున్నాడు. ఓకే, స్టాప్ ఇట్ దేర్. ఇప్పుడు 51వ వచనం ఒకసారి చూడండమ్మా. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. పరలోకములో నుండి ఏమంటున్నాడు మళ్ళీ, ఎక్కడి నుండి అని అంటున్నాడు, ఎక్కడి నుండి? పరలోకము నుండి వచ్చిన జీవాహారము, పరలోకము నుండి వచ్చిన జీవాహారం అని చాలాసార్లు ఈ మాటని ప్రభు వాడతాడు. అంటే ఈయనేంటి కన్య మరియకు పుట్టాడు కదా అని చెప్పి యూదులు కూడా అంటారు, వీళ్ళ తల్లి వీళ్ళ తండ్రి మనకు తెలీదా అని కూడా అంటాడు. ప్రభు అది అనట్లా. లాస్ట్ టైం మనం అబ్రహాం కంటే ముందు నేను ఉన్నా అని అంటాడు, కానీ అబ్రహాం కుమారుడైన యేసు, దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశ వలననే మళ్ళీ అంటారు.
ప్రభు ఇక్కడ ఏమంటున్నారంటే నేనేదో పుట్టానని కాదమ్మా, నేను ఎక్కడి నుండి వచ్చాను అని అంటున్నాడు. పరలోకం నుండి వచ్చాను అని అంటే నేను దేవుడిని అని అంటున్నాడు. ఆయన ఈ టైం అంతటికి బయట ఉన్నాడు, సమయానికి ఆయన బయట ఉన్నాడు కాబట్టి ఆయనని అట్లా కొలవలేం మనం. సో ప్రభు ఆ మాటని చెప్పి జనరల్గా మనం 2 పార్ట్స్గా ఇప్పుడు చెప్పుకున్న దాన్ని చూద్దాము. నెంబర్ 1 దేవుడు మనకిచ్చేది. నెంబర్ 2 నీకు నాకు కావాల్సింది. అర్థమవుతుందా? దేవుడు మనకిచ్చేది, నీకు నాకు కావాల్సింది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంది? ఎక్కడి నుండి వచ్చాను అంటున్నాడు ఆయన. ఎక్కడి నుండి? పరలోకంలో నుండి వచ్చాను అని అంటున్నాడు. అంటే ఆయన ఇక్కడ వాడు కాదు, ఇక్కడ పుట్టినా ఎక్కడ వాడు కాదు, ఇక్కడ వాడు కాదు. ఓకే, ఇప్పుడు నెంబర్ 2 వర్స్ 32 ఒకసారి చదువు. 6:32. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చే ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, పరలోకం నుండి వచ్చే ఆహారం మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. కంటిన్యూ. నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. మళ్ళీ చెప్పాను. నెక్స్ట్ వర్స్. కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. ఓకే. ఫస్ట్ పాయింట్, దేవుడు మనకిచ్చేవి ఉన్నాయి కదా. దేవుడు మనకిచ్చే దాంట్లో ఇప్పుడు ఇది 2వది. ఫస్ట్ థింగ్ ఏంటి? ఆయన ఎక్కడి నుండి వచ్చాడు అంటే ఆయన ఇక్కడ వాడు కాదు. ఇక్కడ పుట్టినా, కన్యమరియకు పుట్టినా, ఇవన్నీ చేసినా, ఆయన మనలాగా ఏడ్చినా, మనలాగా ఆకలి కొనినా, మనలాగా కోపం వచ్చినా ఆయన ఇక్కడ వాడు కాదు. ఆయన ఎక్కడి నుండి వచ్చానని అంటున్నాడు? పరలోకం నుండి నేను కిందకు వచ్చాను అని అంటున్నాడు. నెంబర్ 2 సెకండ్ థింగ్కి ఈ వచ్చిన మనం చదువుతూ ఉంటే దీన్ని బట్టి మామూలుగా అర్థం చేసుకుంది ఏంటంటే దేవుని ప్రణాళికలో దేవునికి ఒక ప్లాన్ ఉంటుందా? ఒక ప్లాన్. ఈ ప్లాన్లో ఆయన అప్పుడు వేసుకున్న ప్లాన్లో యేసుక్రీస్తు మనిషికి జీవాహారముగా రావడము ఆయన చూశాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, మోషే మీకేదో పెట్టాను అనుకుంటున్నారు కదా, మోషే కాదమ్మా, మీకు పెట్టింది దేవుడే పెట్టాడు, అది తిన్నా మీరు చనిపోయారు, కానీ దేవుడే మీకు నిత్య జీవపు ఆహారం ఇస్తాడు అని చెప్తాడు. అంటే గాడ్ వాజ్ ప్లానింగ్ సంథింగ్. ఫస్ట్ థింగ్ ఏంటి? ప్రభు ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. సెకండ్ థింగ్ ఏంటి? ఇదంతా ఒక ప్లాన్లో భాగంగా ఇదంతా జరుగుతుంది. ఈ 2 మనకు చాలు. నేను మీకు 2 చెప్పా. ఫస్ట్, దేవుడు మనకు అనుగ్రహించేది మనిషికి అవసరముగా ఉన్నది. దేవుడు మనకు ఎట్లా అనుగ్రహిస్తున్నాడంటే ఆయన ఏదో ఇక్కడ నుండి చేసేసిన రొట్టె కాదు, ఇక్కడ నుండి చేయబడిన ఆహారం కాదు, పరలోకం నుండి వచ్చిన ఆహారం ఆయన. అందులో 2వ పాయింట్ ఏంటంటే పరలోకం నుండి వచ్చింది ఊరికే రాలా, ఆయన వేసుకున్న ప్రణాళికను బట్టి ప్రభువు వచ్చాడు. నెంబర్ 2, ఇప్పుడు మనిషికి ఉన్న అవసరం ఉంటుంది కదా, వాట్ మ్యాన్ నీడ్స్. ఇది మనం చదువుతున్నట్లయితే వర్స్ బై వర్స్ ముగించేస్తాను. వర్స్ 35, 6వ అధ్యాయము 35వ వచనము. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పిగొనడు అనే వాక్యమును వింటాం. జనరల్గా మనము వాక్యాలను చూసుకున్నా, ఇప్పుడు మనం పరలోక ప్రార్థన ప్రభు మనకు నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం వచ్చుగాక, ఇవన్నీ చెప్తా ఏమంటారు? మా అనుదిన ఆహారమును మాకు దయచేయండి అని. ఇంగ్లీష్లో అయితే గివ్ అస్ టుడే ఆ డైలీ బ్రెడ్ అనే మాట మాట్లాడతాడు. సో మనిషికి కావాల్సినది ఏంటి? బ్రతకడానికి మామూలుగా గాలి, నీళ్ళు, ఆహారము, మిగతా అన్నీ సెకండరీ. హీ నీడ్స్ దట్. ప్రభు ఇక్కడ అదే అంటున్నాడు. దేవుడు నీకు ఇస్తున్నాడు, సరే అది మంచిది, నీకు అవసరం ఉందా? అవసరమే కదా, అవసరమే ఉందా లేదా అది సెకండరీ క్వశ్చన్. చాలామంది ఇప్పుడు ఈ రంజాన్ కానీ మనకేమో శ్రమ దినాలు 40 రోజులు ఉంటాయి. 40 రోజులైనా తినకుండా ఉపవాసం అనేది చేస్తూ ఉంటారు. అంటే ఆహారం నుండి వద్దు అని అనుకోవాలి. ఆహారం అనే కాదు, ఏదనుకున్నా ఆహారం తినకుండా ఉంటారు. సో ఆ విధంగానే ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు? మా అనుదిన ఆహారం మాకు దయచే అంటే అక్కడ చూడాలి, ఆహారము ఇవాళ మాట్లాడుతున్న వాక్యం. అనుదిన అనే పదం ఉంది. అనుదినం అంటే ఏంటి? ఎవ్రీడే. అంటే 2 రోజులకు ఒకసారి అన్నాడా? వారానికి ఒకసారి అన్నాడా? నెలకు ఒకసారి అని అన్నాడా? కాదు. గివ్ అస్ టుడే ఆ డైలీ బ్రెడ్ అంటున్నాడు. సో ఎలాగైతే ప్రతిరోజు తింటావో,
ఎలాగైతే ప్రతిరోజు ఆహారం తింటావో అలాగే నీ ఆత్మీయ ఆహారము కూడా ఉండాలి. ఆ ఆత్మీయ ఆహారం అంటే ఎవరు? జీవాహారము నేనే అని ప్రభు అన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని ఎదుట ఉండెను, వాక్యము అంటే రోజు ఈట్ దిస్ తినాలి. అంటే ఇలా కాదు, మామూలుగా చెప్తున్నాను. మనకి మన 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 విశ్వాసంలో, మన సాంప్రదాయాల్లో మనకున్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటి తెలుసా? మనకి ఎవరో చెప్తే వినేస్తారు. మీ మమ్మీ డాడీ క్రిస్టియన్ కాబట్టి మీరు క్రిస్టియన్గా ఉన్నారని అన్నారు తెలుసా? మనకు వాక్యం ఏం చెప్పి తెలుసా? రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని అని అంటది. ఏం చేయాలి నువ్వు? రుచి చూడాలి. యు నీడ్ టు టేస్ట్ ద లార్డ్. అంటే మనది థియరిటికల్ ప్రాక్టీస్ కాదు, మనకు అన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయన్నమాట. వాక్యం నీకు అంటే ఇప్పుడు మమ్మీ డాడీ క్రిస్టియన్, వాళ్ళు రోజు ప్రార్థనకి వెళ్తారు, సో నువ్వు కూడా నిన్ను అటెండ్ తెచ్చేస్తారు. దట్ ఈస్ యూస్లెస్, పనికిరాదు. దేవుడికి అది కాదు. ఆయన ఏమంటున్నాడు అంటే యూ నీడ్ టు ప్రాక్టీస్, యూ నీడ్ టు నో. నీకు ఎక్స్పెరిమెంట్గా అది తెలియాలి. అందుకే వాక్యం రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని అని అంటది. వితౌట్ యువర్ ప్రాక్టీస్ యువర్ ఫెయిత్ ఇస్ అంటే ఏంటి, క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అన్నట్టుగా నువ్వు చేసే పనిలో యూ నీడ్ టు షో సంథింగ్. జనరల్గా మనిషికి ఉన్న మా అనుదిన ఆహారం మాకు దయచేయని ఆయన అని అన్నాడు. అంటే ఎవ్రీడే నీ కృప ప్రతిరోజు నూతనంగా ఉంది అని చెప్తారు. నీ వాక్యం ప్రతిరోజు కొత్తగా ఉంది అని అంటాడు. దట్ ఈస్ ద బ్యూటీ. వాక్యానికి ఉన్న బ్యూటీ అలా ఉంది. అలాగే ఓకే, నెక్స్ట్ థింగ్, వర్స్ 35. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలిగా ఉన్నాడు. ఓకే, ఇక్కడ చూస్తుంటే జీవాహారము నేనే అని అన్నాడు. దాని తర్వాత ఏమన్నాడు? నా యొద్దకు వచ్చేవాడు ఎప్పుడు ఆకలి చెందడు అని అంటాడు. అంటే ఇక్కడ ఏంటి, ప్రభు వస్తున్నాడు నీ దగ్గరికి, వస్తున్నట్టుందా? అంటే దేవుడు మనకి ఇచ్చిన బహుమానం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, కానీ అదంట్లా నేను ప్రభు వస్తున్నాడా? నీకు ఆకలి వేసింది అనుకో, నువ్వు వెళ్తావా? తినొచ్చిద్దా? మనం వెళ్తాంగా. మా అనుదిన ఆహారం మాకు దయచేయంటే ప్రతిరోజు తినాలా? అంటే మనకి త్రీ మీల్స్ అనుకో, మామూలుగా అంటున్నా. నీ ఆహారము దగ్గరికి ఎవరు వెళ్ళాలి? నువ్వు వెళ్ళాలి. అసలు ఆయన సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు కూడా మనిషిగా అయ్యి ఈ దరిద్రములోనికి వచ్చాడు అని చెప్పి ఎక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఆయన ఇంత దూరం వస్తే నీకు ఆకలి వేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు వెళ్ళాలి. వాక్యం అందుకే రుచి చూశాను, ఐ టేస్టెడ్ ద లార్డ్, హీ ఈజ్ గుడ్ అని వాక్యం చెప్పింది. యూ నీడ్ టు గో. అండ్ సెకండ్ థింగ్, 40వ వచనం ఒకసారి చదవండి. 6వ అధ్యాయము 40వ వచనం. కుమారుని చూచి ఏంటి? ఎవరిని? కుమారుని చూసి ఏం చేయాలి? చూడాలి. కంటిన్యూ చేయాలి. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. నిత్య జీవము పొందుటయే తండ్రి చిత్తము అంటే మనం ఒక స్కేల్లో వస్తున్నాం. ఇప్పుడు చిన్నప్పుడు మనందరికీ మ్యాథ్స్ ఎక్సర్సైజ్లు ఉండేవి తెలుసా? ఏంటి, నంబర్లన్నీ ఇస్తాడు. దిస్ గ్రేటర్ దాన్ సింబల్ పెట్టమంటాడు, లెస్సర్ దాన్ సింబల్ పెట్టమన్నట్టుగా స్టెప్పులు చూస్తూ ఉన్నాం. ఎక్స్పెరిమెంట్ రాస్తే స్టెప్ 1 స్టెప్ 2 రాస్తున్నట్టుగా ఫస్ట్ స్టెప్ నీకు ఆకలేస్తుంది, అందుకే మా అనుదిన ఆహారం మాకు దయచేయని అంటాడు. తర్వాత ఆహారం దగ్గరికి ఎవరు వెళ్తారు? నువ్వు వెళ్తావు. ఇప్పుడు ఈ స్టెప్లో ఏమంటున్నాడు? చూడాలి అని అంటున్నాడు. ఎందుకు చూడాలని అంటున్నాడు తెలుసా? ఇక్కడ ప్రభు అంటే నన్ను చూశారు కదా అని అంటున్నాడు, సరిపోయింది. మీకు ఒకటి తెలుసా, మనకి అపోస్తలుడు అనే పేరు మనకి తట్టంగానే ఎవరు గుర్తొస్తారు? ఆలోచిస్తారు ఏందయ్యా? పౌలు గుర్తొస్తాడు. పౌలుని యేసుక్రీస్తు అని అభిషేకించాడా? చేయలే. పౌలు ఫస్టా? కాదు, పేతురు ఫస్ట్. అయినా అపోస్తలుడు అనగానే పౌలు ఎందుకు గుర్తొస్తాడు? ఆయన చేసిన పరిచర్య నువ్వు నేను లాంటి అన్యుల మధ్య ఆయన చేసిన పరిచర్య అంత గొప్పది కాబట్టి పౌలు అపోస్తలుడు అనగానే పౌలు గుర్తొచ్చేస్తాడు. కొద్దిగా బట్టతలు ఉంటుంది, ఎట్లా ఉంటుంది, అలాగా వి పిక్చర్ దాట్. అటువంటి గొప్ప పరిచర్య చేసిన అపోస్తలుడు పౌలు కూడా ఒక పత్రిక రాస్తా, నేను మీకు అప్పుడు సువార్త చెప్పానా? అదే సువార్త. ఒకవేళ నేను మళ్ళీ వచ్చి ఇంకొక సువార్త చెప్పాను అనుకో, ఏమంటాడు? నన్ను నమ్మొద్దంట. పౌలు మాట్లాడేది, పౌలు
నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అని అంటాడు. అంత గొప్పగా దేవుని కోసం అంతగా నుంచోని చెప్తే, నేను చెప్పా కదా అప్పుడు మీకు సువార్త, అదే సువార్త. ఒకవేళ మీకు పైనుండి ఇంకో దేవదూత వచ్చి ఇంకోటి చెప్పినా మీరు అది నమ్మాకండి అని అంటాడు. దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్. నువ్వెందుకు చూడాలి? ఇప్పుడు మీరు తింటారు కదమ్మా, మీరు తినేటప్పుడు ఫ్రెష్ అంటే తినేస్తారు అనుకోండి, తింటున్నప్పుడు ఫుడ్ చెక్ చేయరా? డాడీ ఉంటారు కదా, డాడీకి ఏ ఫుడ్ తిన్నా ఖచ్చితంగా ఎటువంటి రాయి ఉన్నా తెలిసిపోద్ది, తినరు. అది ఎట్లా అంత స్మూత్గా ఎలా తింటారో తెలియదు. కానీ నెంబర్ 1, నీకు ఆకలి ఉంది, అవునా? ఆకలి లేకపోతే అర్థం ఏంటి? ఏదో సరిగ్గా పనిచేయట్లేదు అన్నమాట బాడీలో. ఆకలి ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, ఆహారం దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నెంబర్ 3, ఆహారాన్ని నువ్వు చూడాలి. అంటే వి సెన్స్ ఇట్. చూడడము అంటే సెన్స్ అని. కొన్నిసార్లు వాసన బట్టి నీకు తెలుస్తుంది, కొన్నిసార్లు చూడంగానే కళ్ళ మారిపోయి నీకు తెలుస్తుంది. అట్లనే సువార్త అనేది ఏంది? రాజ్యం వచ్చింది, రాజ్యం ఎట్టొచ్చింది అనే దానికి వాక్యం మొత్తం చెప్తాం. ఈ సువార్తని డైల్యూట్ చేసేవాళ్ళు ఉంటారు, కల్తీ చేస్తారు. ఈ సువార్తని వాళ్ళకి కావాల్సినట్టు అనుగోనించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. అందుకే యోహాన్ సువార్తల్లో ఎక్కడ ఉంటుంది? బిలవర్డ్ బిలీవ్ నాట్ ఎవ్రీ స్పిరిట్, ప్రతి ఆత్మను నమ్మకండి అని ఉంటుంది. మనకి ఫేక్ థింగ్స్ చాలా ఉంటాయి, కౌంటర్ఫీట్ థింగ్స్, మెనీ థింగ్స్. అందుకే వెన్ యూ గో టు యువర్ ఫుడ్, ఆహారం దగ్గరికి వెళ్ళినప్పుడు కొత్తగా ఇక్కడ చూడమన్నాడు అని అంటే దానికి అర్థం దాన్ని సెన్స్ చేయాలి. వాసన చూస్తాం అనుకోండి, ఫుడ్ పాడైపోయింది అనుకో తెలుస్తుందిగా. కొన్నిసార్లు కొంతమంది టేస్ట్ చూసాక తెలుస్తుంది, దాట్ ఈస్ అ బ్యాడ్ థింగ్. చూడంగానే కొన్ని తెలుస్తాయి, వాసన బట్టి కొన్ని తెలుస్తాయి. అట్లా వి సెన్స్ థింగ్స్. ప్రభు ఏమంటున్నాడు? నీకు ఆకలి నైజంగా ఉండాలి. ఆకలి నైజంగా ఉన్నప్పుడు తిండి దగ్గరికి నువ్వు వెళ్తావు. నువ్వు వెళ్ళినప్పుడు తిండిని ఏం చేయాలంటున్నాడు? ఆహారాన్ని చూడాలి అని అంటున్నాడు. అండ్ నంబర్ 3, ఇప్పుడు ఆహారం గురించి కాదు, ప్రభు గురించి మాట్లాడదాం. 35వ వచనం ఒకసారి చదవండి. 35. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడూ దప్పికొనడు. నా యందు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఓకే, ఇప్పుడు 47వ వచనం చదవండి. 47. విశ్వసించువాడే నిత్య జీవం కలవాడు. ఏం చేయాలి? విశ్వసించాలి. ఇప్పుడు వరకు ఫుడ్ గురించి ఫుడ్ ఫ్రెష్ స్టేలు అన్నీ మాట్లాడాం. ఇక్కడ ఒక వ్యక్తి దగ్గరికి వస్తున్నాం. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నెంబర్ 1, ఆకలి ఉండాలి. నెంబర్ 2, ప్రభువు దగ్గరికి నువ్వు రావాలి. నెంబర్ 3, అసలు ఈ రోజుల్లో కరెక్ట్ ప్రభువేనా కాదా చూడాలి. నెంబర్ 4, ఆయన యందు విశ్వాసం ఉంచాలి అని అంటారు. ఇప్పుడు ఈ స్టేజెస్ అన్నీ ఎందుకు తెలుసా? కొంతమందికి ఆకలేస్తుంది, తింటారు, కానీ అది మంచిదా కాదా అని చూసుకోరు. కొంతమందికి ఆకలేస్తుంది, అయినా తినకుండా ఆకలితో అయినా ఉంటాను కానీ తినననే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకు? ఇప్పుడు మాట్లాడుకోవాలంటే దే ఆర్ గ్రేట్ పీపుల్. అట్లా ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడానికి కారణం ఎవరు? ఏంది బాబు? పొట్టి శ్రీరాములు తెలుసా? ఆయన ఎలా చనిపోయారు తెలుసా? ఆంధ్ర రాష్ట్రం వేరవ్వాలని చెప్పి నిరాహార దీక్ష చేస్తారు. వాళ్ళని కాదు, తప్పుగా, చాలా గొప్ప ఆయన. మనకి నెల్లూరు జిల్లా ఉంటుంది కదా, నెల్లూరు జిల్లాని పొట్టి శ్రీరాములు జిల్లా అని పిలుస్తారు. కడప జిల్లాని వైఎస్ఆర్ కడపని ఎట్టు పిలుస్తారు, నెల్లూరుని పొట్టి శ్రీరాములు నెల్లూరు అని పిలుస్తారు. అంటే వాళ్ళు ఏంటి? ఆత్మత్యాగం చేశారు. ఎందుకు? నిరాహార దీక్ష. మొన్ననే కొత్త పార్టీ పెట్టారు తెలుసా, షర్మిల గారు పెట్టారు కదా. ఇప్పుడు మనందరికీ జాబ్ నోటిఫికేషన్లు పడాలని చెప్పి నిరాహార దీక్ష చేస్తానని అన్నారు. అంటే దెర్ ఆర్ పీపుల్, ఆకలి వేసినా తినకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఆకలి వేసి ఏది పడితే తినేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. దే డోంట్ బాదర్ టు చెక్ ఇట్. అందుకే ప్రభువు చూడాలి అని అంటున్నారు. బిహోల్డ్ అని ఇంగ్లీష్లో మాట ఉంటుంది. ఆకలి సహజమే, ఆహారం సహజమే, బట్ యూ హ్యావ్ టు చెక్ దట్. మీకు మంచి ఎగ్జాంపుల్ ఇచ్చా. అపోస్తులు అనగానే గుర్తొచ్చే పౌలు అంత గొప్ప సువార్త చేసి కూడా ఒకవేళ నేనే వచ్చి నేను నీకు ఇంకోటి చెప్తానేమో, అసలు ఆ మాట వాడాలా? ఆ మాట వాడంగానే పౌలు మీద విశ్వాసం కొద్ది తగ్గట్లా, పౌలు మీద ఉన్న నమ్మకం కొద్ది తగ్గట్లా. పౌలు చేయగలుగుతాడు అట్లా? నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తు, చచ్చిపోయినా బెటర్ అని అంటాడు. ప్రభు కోసం చనిపోయి హతసాక్షి అయిన పౌలు ఆ మాట అంటున్నాడు. ఒకవేళ నేనే వచ్చి మీకు ఇంకో సువార్త బోధిస్తే అది కూడా నమ్మబాకండి అని అంటాడు. కౌంటర్ఫీట్ థింగ్స్.
ఆకలి సహజం, ఆకలి దగ్గర ఆహారం దగ్గర నువ్వే వెళ్తావు. చెకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే మీరు ఏది చెక్ చేయాలి లేదనగానే నేను ఫస్ట్ వాక్యం చెప్పిందే సంఘం విశ్వసించే సిద్ధాంతాలు ఏందనే ఫస్ట్ వాక్యం. దేవుడి గురించి ఏం నమ్ముతాం, మనిషి గురించి ఏం నమ్ముతాం, యేసుక్రీస్తు గురించి ఏం నమ్ముతాం, సంఘం గురించి ఏం నమ్ముతాం అని చెప్పింది అందుకే. ఇప్పుడు ఇవన్నీ కాన్స్టెంట్గా ఉంటాయి. మీరు అమెరికా వెళ్ళారనుకో, చర్చిలు బాగుంటాయిగా, ఏ చర్చ్లోకి వెళ్ళినా ఈ ఖచ్చితంగా నమ్ముతాడు. పోనీ ఎటువంటి, ఇప్పుడు అంటార్టికా ఉంది తెలుసా, అంటార్టికా ఈజ్ ఆల్వేస్ సబ్ జీరో కంటే కింద టెంపరేచర్లో అంటార్టికన్ కాంటినెంట్లో ఉంటాయి. అక్కడ మ్యాపుల్లో చూస్తే కింద ఉంటుంది. అటువంటి అంటార్టికాలో కూడా మనకి 7 చర్చిలు ఉన్నాయి తెలుసా, 7 చర్చెస్, అది కూడా ఆర్థడాక్స్ చర్చెస్, 7 చర్చెస్ ఉన్నాయి. అక్కడ ఎవడు మనిషి ఉండడు. అయినా ఒకవేళ ఎవడన్నా మనిషి క్రైస్తవుడు అక్కడ ఉంటే వాడిని వెళ్ళి అడిగినా ఈ 4 ఒప్పుకుంటాడు, ఇవి ఓకే. దీని కింద మెనీ థింగ్స్ ఉంటాయి కదా, అవి అన్ని డిసగ్రీ అవుతారు, అదేం తప్పలేదు. కానీ మనిషి అన్నాక వి డిఫర్. కానీ మనము చూడాల్సినవి టేస్ట్, వీ నీడ్ టు సెన్స్, వీ నీడ్ టు సీ. పౌలే మాట అంటున్నాడంటే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్, ఇది ఇంపార్టెంట్ స్టెప్, వర్స్ 54. నా శరీరం తిని, నా శరీరం ఏం చేయాలి, తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం కలవాడు. ఓకే, ఇది కొద్దిగా గట్టిగా తగిలే వర్స్ అనమాట. ఇప్పుడు మనందరం బైబిల్ స్టార్ట్ చేసినప్పుడు ఆది కాండం స్టార్ట్ చేస్తామా, జనరల్గా అన్నా. లేవి కాండం దగ్గరికి వెళ్ళేటప్పటికి యూతులకు ఉన్న ఒక రూల్ ఏంటి తెలుసా, మీరు ఏ మాంసాలు, మీరు ఈ జంతువులే తినాలని ఉంటుంది. నువ్వు ఏ జంతువు తిన్నా రక్తం అయితే తాగకూడదని ఉంటుంది వాళ్ళకి. ఏ రక్తం, అసలు జీవం అనేది రక్తంలోనే ఉంది కాబట్టి నువ్వు రక్తాన్ని తీసుకోకూడదు. అట్లాంటి యొక్క యూదుల సమాజ మందిరంలో ప్రభువు నుంచో నీ మాట చెప్తున్నాడు, నా శరీరాన్ని తింటే నా రక్తాన్ని తాగితే కాదని. అంటే ఆయనే నిజంగా అంటలేదు ఆ మాటని, కాకపోతే చూడాలి. ఎందుకు తెలుసా ఆ రక్తాన్ని, ఆ శరీరాన్ని తీసుకునేది? ఆ రక్తాన్ని, శరీరాన్ని తీసుకోవడం అంటే ప్రభువుని నువ్వు తీసుకోవడమే. అంటే ఇప్పుడు బల్ల చేస్తాం కదా, బల్ల చేస్తున్నప్పుడు ఏందయ్యి, ప్రభువు యొక్క శరీరానికి, ప్రభువు యొక్క రక్తానికి సూచనగా ఉంటాయి. ఏమి రక్తం శరీరం కాదు, మనం ఉండే చపాతీలే. దాన్ని మనం ప్రార్థన చేసి దాన్ని ఏమంటారు, ఒక విధంగా ప్రసాదం అనుకోండి. అంటే మనం ఇంకోళ్ళకి ఇచ్చేది కాదు, చెప్తున్నాం. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దాట్ స్ట్రిక్ట్, అంత స్ట్రిక్ట్గా మనకి ఆయన యొక్క రక్తము, ఆయన యొక్క శరీరము మనకు ఉంది. ఇప్పుడు జనరల్గా మనం మళ్ళీ స్టెప్ 1కి వద్దాం. నీకు ఆకలి ఉంది. స్టెప్ 2 నీకు ఆహారం కనిపిస్తుంది. స్టెప్ 3 నువ్వు ఆహారం దగ్గరికి వెళ్ళాలి. తర్వాత నువ్వు ఆహారాన్ని చూడాలి. తర్వాత ఆహారంలో విశ్వాసం ఉంచాలి, అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అండ్ వీటితో కాదు, విశ్వాసం ఉంచడం ఒకటే కాదు, ఏం చేయాలి, ఇప్పుడు తీసుకోవాలి. ఆయన ఆహారం తినండి, రక్తం తాగనండి అంటే అటు కాదమ్మా, మామూలుగా సాదృశ్చికంగా ఆయన మాట్లాడుతున్నాడు. జనరల్గా లేవి కాండంలో చదువుతున్నట్టయితే మీ రక్తం తీసుకోకూడదు, ఆ రక్తములోనే ప్రాణము ఉన్నది అని అంటున్నాడు. యేసుక్రీస్తు వారు నరుని రూపంలో దేవుడుగా ఉన్నారు కాబట్టి ఆయన రక్తం తీసుకుంటే నీకేమవుతుంది, నిత్య జీవం వస్తుంది. దట్ వాజ్ వాట్ హీ మెంట్. నో, ఇప్పుడు చూడాలి ఆయన ఎక్కడ ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని నువ్వు తీసుకున్నట్టయితే ఆయన ఎక్కడ ఉంటాడు, నీలో ఉంటాడు. హీ ఈజ్ ఇన్ యూ. ఆకలేస్తుంది, ఆహారాన్ని చూసావు. చాలామంది అంట ఏంటి, కోడినంట పైన కట్టేసి అన్నం తిని కోడికూర తిన్నానని చెప్తారంట. దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ టాకింగ్. ఆహారం నీకుందమ్మా, నువ్వు వెళ్తున్నావు. ఆహారాన్ని నువ్వు టేస్ట్ చూసే ముందు యు ఆర్ సీయింగ్, నువ్వు సెన్స్ చేస్తున్నావు అది మంచిదా కాదా, అది ఫేకా రియలా అని చెప్పి యు ఆర్ సెన్సింగ్ దట్ థింగ్. దాని తర్వాత దాన్ని నమ్ముతున్నావు. ఓకే, అది తీసుకుంటే నాకు న్యూట్రిషన్ వస్తుంది, ఆ ఆహారం నేను తీసుకుంటే నా బాడీ బాగా పనిచేస్తుంది, నా ఆకలి తగ్గుతుందని దాన్ని నమ్ముతున్నావు. నమ్మిక ఒక్కటే కాదు కదా, ఏం చేయాలి, ఈటింగ్. ప్రభువుని నువ్వు తీసుకున్న, అంటే మామూలుగా మాట్లాడుతున్నా, ఆయన రక్తమును, ఆయన శరీరమును నువ్వు తీసుకున్నట్లయితే నీకేముందంటున్నాడు, నిత్య జీవము. దిస్ ఇస్ అ వెరీ హార్డ్ థింగ్. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే 6వ అధ్యాయము 60వ వచనం చూడండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఇంకా చదువుతా ఉంటే వాళ్ళందరూ ఆయన వదిలేసి వెళ్ళిపోతారు అని. ఆయనే నిజంగా నన్ను చంపేయండి, నన్ను కోసేయండి, తినేయండి అని అల్లా. వాళ్ళకి అర్థమైంది ఆయన ఏమంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటే పౌలు హీ వార్న్స్ us
బళ్ళ తీసుకుంటున్నప్పుడు మనస్సాక్షి స్ట్రైట్గా ఉండాలి. మీలో చాలామందికి హెల్త్ బాగాలేదు, మీలో చాలామంది అసలు చచ్చిపోయారు. ఎందుకు అనుకుంటున్నారు? ప్రభువు యొక్క బళ్ళని తీసుకుంటున్నప్పుడు ఎలా ఉండాలి? మనస్సాక్షి షుడ్ బి స్ట్రైట్. అప్పటి వరకు T20 జరిగినా, వన్డే మ్యాచ్లు జరిగినా ఆ రోజు బ్రేక్. ఆ రోజు బ్రేక్ అనే కాదు, ఆయన ఇచ్చిన కమాండ్మెంట్ నిత్య జీవమునకు మార్గం ఏది అని చెప్పి పౌలుని అడుగుతారు. పౌలు శీలలు ప్రార్థన చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రభు ఆన్సర్ చెప్తున్నాడు, నేనే జీవాహారమును, నన్ను తీసుకుంటే నన్ను తినిన వారు అని. అంటే ఆయనను తినడం అంటే ఆయన కొరికేసేయడం అది కాదు. సేమ్ వాక్యం, రుచి చూచి ఎరిగి తిని అంటే దేవుని తింటున్నావా? కాదు కదా. ఆయన ఏంటో, ఆయన తత్వం ఏంటో, వాట్ ఈస్ హీ. ఇప్పుడు వాక్యంలో చదువుతా లాస్ట్ సప్పర్ చివరి భోజనంలో ఆయన ఇచ్చి రొట్టెను చూపించి, ఇది నా శరీరము, ఇది నా రక్తము, నన్ను గుర్తుపెట్టుకోవడానికి, నేను చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి దీన్ని తీసుకోండి. ఆ సాంప్రదాయం 2000 సంవత్సరాల నుంచి ఈ ఫస్ట్ సండే వరకు పాటిస్తున్నాం. జీవాహారము నేనే అని అంటున్నాడు. ఈ కథ అంతా ఇంత బాగా చూసుకున్నా మనకు తెలుసు కదా కంక్లూషన్లు ఎట్టుంటాయో. చిన్న బాబు దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోదాం. స్మాల్ కిడ్, చిన్నపిల్లాడు. హీ డిడ్ నాట్ వాంట్ హిస్ స్టమక్ ఫస్ట్. నా ఆకలి తీరాలని అనుకోలే. ఎందుకు అనుకోలేదో నాకు అర్థం కాదు తెలుసా. నా ఆకలి తీరాలని అనుకోలే. ఆ అబ్బాయి ఆకలి తీరొద్దని అనుకున్నాడు కాబట్టి 5,000 మంది ఆకలి తీర్చగలిగాడు. ఆ 5,000 మందిలో ఈ అబ్బాయి కూడా ఉంటాడు. ఇచ్చారు కదా. నువ్వు కానీ నేను కానీ నీకు నాకు ఉన్న టాలెంట్ని కానీ, యువర్ టాలెంట్ అండ్ మై టాలెంట్ ప్రభువు చేతికి అప్పగిస్తే అనేక మందికి నీ టాలెంట్ ద్వారా దేవుని సువార్త వెళ్ళింది. సర్వలోకానికి సర్వసృష్టికి సువార్తను ప్రకటించు అని అన్నాడు. అని చెప్పి ప్రతి ఒక్కరు సువార్థుడు కాదుగా. నీకున్న టాలెంట్, జీవాహారం నేనే అని అన్నాడు. ఓకే, ఆయన చేతిలోకి వెళ్ళే టాలెంట్, ఆయన చేతి ద్వారా విరిచి అందరికీ పంచి లోకమంతటికి యువర్ టాలెంట్, నీకున్న ప్రత్యేకత, మ్యూజిక్, పాట, డయాగ్రామ్స్ వేస్తారు, ఆర్టిస్ట్గా ఉంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ టాలెంట్. దేవుని కోసం వాడగలిగితే, అది నీ కోసం వాడుకోకుండా ఏంటి, మన అందరికీ సామెత తెలుసుగా, 1,000,000 కళ్ళు కూడా దేనికోసం? కూటి కోసమే. కూటి అంటే ఫుడ్. నీ ఆకలి తీరడానికి నీ టాలెంట్ని బట్టే ఓకే, సమ్వన్ విల్ వాల్యూ యూ, నీకేదో జీతం ఉంటుంది, టాలెంట్ ఇదంతా. అది కాదు ప్రభు అంటుంది. నీ టాలెంట్ని దేవుని నిమిత్తమై వాడగలిగి ఆయన చేతికి నువ్వు ఇవ్వగలిగితే గాడ్ విల్ యూజ్ యూ. 5,000 మంది ఆకలి తీర్చాడు చిన్న బాబు. ఆ బాబు ఆకలిని త్యాగం చేశాడు. ఆ బాబు కూడా తర్వాత తిని ఉన్నా ఆ బాబు యొక్క ఆకలిని ఆయన త్యాగం చేశాడు. మీకు ఇంకొక కథ చెప్పనా? ఆ వాక్యం మీరు చదువుతూ ఉంటే అందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తెలుసా? ఫిలిప్పుని అడుగుతాడు. ఫిలిప్ ఏమో ఇవన్నీ ఆలోచన చేసి దేనారాలు ఇవన్నీ అంటారు, కొంతమంది ఏమో ఊర్లు తీసుకెళ్ళిపోదాం అంటే ఆంద్రేయ తీసుకొస్తాడు. ఆంద్రేయ ఎవరు తెలుసా? సంఘ కాపరి. నీ టాలెంట్ దేవుడు వాడుకుంటాడు సరే, మెట్లు ఎక్కేటప్పుడు మెట్లు ఎక్కాలిగా, మెట్టు మీద మెట్టు ఎక్కుంటా రావాలి. నువ్వు ఎక్కేటప్పటికి ఏ శిష్యుడైనా గురువుని మించాలని అనుకుంటాడు. అనుకోవడంలో తప్పు లేదు, ముంచడం తప్పు. అర్థమవుతుందా? ఆంద్రేయ ద్వారా ఆ బాబు ప్రభువు దగ్గరికి వెళ్ళాడు. ఆండ్రూ ఇస్ ఇంపార్టెంట్. ఆండ్రూ ఏం పెద్ద స్టార్ కాదు స్టోరీకి. ఆండ్రూ స్టార్ కాదు. ఎవరు స్టారు? చిన్నపిల్లాడే స్టారు. కానీ వెళ్ళింది ఆంద్రేయని బట్టి. నీ దగ్గర టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ నీ కూటి కోసం కాదు, దేవుని కోసం వాడగలగాలి. దేవుని కోసం సంఘ కాపరిని తొక్కుతా ఎక్కాలి. అట్నే అనుకుందాం మామూలుగా మెట్లు ఎక్కాలి కదా. సంఘ కాపరిని బట్టి ఆ టాలెంట్ దేవుడు, నీ టాలెంట్ ఎనీథింగ్ ఏదన్నా అనుకోండి. మీరు ఆటలు వేస్తారు కదా, యు సీ దాట్. దేవుడు అన్న ఊరికి వదిలిపెడతాడా? నేను రోషం కలిగిన దేవుడిని అని అంటాడు. చిన్న స్టెప్, చిన్న పిల్లాడు. వాళ్ళ అమ్మా నాన్న ఎంత ప్రిపేర్డో చూడండి.
ఫిలిప్ ఎట్లాగైతే నా దగ్గర 200 దేనారం లేదని అంత ఆలోచన చేసి అంత హైపర్ పీక్స్కి వెళ్ళిపోయాడో, ఇంతమంది ఉన్నారని కూడా వాళ్ళ అమ్మ నాన్న వండి పెట్టిందంట ఆ బాబు కోసం. వాళ్ళ అమ్మ ఎంత గొప్ప చూసుకోండి, వాళ్ళ నాన్న ఎంత గొప్ప చూసుకోండి. జనరల్గా అంతమంది ఉంటే, ఇప్పుడు ఇంతమంది చర్చ్లో ఉంటారు కదా, సండే వాక్యం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు బయటకి లెగడానికో వీళ్ళు మైకులు మారుస్తూ ఉంటారు కదా, ఇంతమంది ముందు నడుస్తూ ఉంటే కొద్దిగా భయం ఉంటుంది, అవునా కదా. మన చర్చ్ వాళ్ళకి జనరల్గా ఇన్బిల్టే ఏముంటుంది, స్టేజ్ ఫియర్ ఉండదు. ఇంతమందిని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం కాబట్టి స్టేజ్ ఫియర్ ఉండదు. అయినా మైకులు మార్చడానికో దేని గురించో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాక్యం చదవమని పిలిచారనుకో, ఇక్కడ అందరూ తెలిసిన మనుషులే, తెలిసిన వాక్యమే, అయినా చదువుతున్నప్పుడు కొద్దిగా టెన్షన్ ఉండదు, అవునా కదా. ఆ చిన్నపిల్లాడికి ఆ టెన్షన్ లేదు, ఉంటుందేమో. కానీ ప్రభువు దగ్గరికి వచ్చే సాహసం చేశాడు. వాళ్ళ అమ్మని బట్టి మనం థ్యాంక్స్ చెప్పాలి, ఆ బాబుని బట్టి మనం ఇన్ని నేర్చుకుంటున్నామని. ఆ బాబు పేరు రాయలే. నీకు టాలెంట్ ఉండాలి, ఆ టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళలో. అది ఏ టాలెంట్ కానీ. 2 చిన్న చేపలు అన్నాడు, నీ టాలెంట్ చిన్నదైనా పట్టించుకోరు. నీకు టాలెంట్ ఉందా లేదా, అది దేవుని కోసం వాడగలుగుతున్నావా లేదా. దేవుని కోసం మెట్టెక్కాలంటే సేవకుడి నుంచి ఎక్కాలి. నేనైనా యాకోబు ఏసావులు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఎవరి కొడుకు, ఎవరి పిల్లలు, యాకోబు ఏసావు, ఇసాక్ పిల్లలే. ఇసాక్ ఎవరు, ప్రామిస్ చైల్డ్, వాగ్దాన పుత్రుడు అని అంటాం. ఇప్పుడు మా నాన్న వాగ్దాన పుత్రుడు అనుకో, నేను వాగ్దాన పుత్రుడినేగా, నా అన్న కూడా వాగ్దాన పుత్రుడేగా ఒకవేళ అంటున్నా. కానీ ఏమైంది ఏసావు దగ్గర, ఏసావు వాగ్దానాన్ని ఇన్హెరిట్ చేసుకోగలిగాడా, చేసుకోలేకపోయాడు. అంటే టాలెంట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఫాదర్ ఈజ్ గుడ్, మదర్ ఈజ్ గుడ్, ఇక్కడికి వచ్చేటప్పటికి మారిపోతుంది. జాగ్రత్త. చిన్న టాలెంట్, ఎనీథింగ్ ఇట్ మే బి, దేవుని చేతికి సేవకుని ద్వారా నువ్వు అర్పించగలిగితే యూ విల్ గో టు ఫీడ్ మెనీ పీపుల్. అందరికీ ఆహారం ఇవ్వగలుగుతావు. మళ్ళీ మనం దానశీలానికి వచ్చేస్తే తృప్తి పొందడం అన్నదానం ద్వారానే అవుతుంది. అంటే నువ్వు జీవాహారాన్ని ఇతరులకు అందరికీ పంచిపెట్టే సాధనంగా నీ టాలెంట్ని ప్రభు కోసం వాడగలిగితే నీ లైఫ్కి ఉన్న మీనింగ్ అదే, నీ లైఫ్కి నా లైఫ్కి ఉన్న మీనింగ్ అదే. దేవుడి భాగాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.